హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్ స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. పొనక జనార్దన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ హెడ్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే శాంతి ప్రసాద్ జనసేన నాయకులు లీగల్ సెల్ ప్రతినిధి ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముప్పాళ్ళ సుబ్బారావు బార్ కౌన్సిల్ సభ్యులు మరి కాసేపట్లో మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. అలాగే శ్రావణ్ కుమార్ హైకోర్టు అడ్వకేట్ కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ప్రధానంగా ఈవేళ రఘురామకృష్ణరాజు కేసులో ఒక కీలకమైనటువంటి మలుపు. వాస్తవంగా ఆయనకు ఆల్రెడీ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసేసింది. ఆర్మీ ఆసుపత్రి నుండి నేరుగా డిశ్చార్జ్ చేయొచ్చు, అట్నుండి అటే బెయిల్తో వెళ్ళిపోవచ్చు అన్నటువంటి విషయం కూడా చెప్పింది. కాకపోతే ఆ ఫార్మాలిటీస్ని పూర్తి చేయమని చెప్పింది. అప్పటి వరకు రిమాండ్ ఖైదీగానే పరిగణిస్తామన్నటువంటి విషయం కూడా చెప్పింది. అయితే రఘురామకృష్ణరాజు తరపున దాఖలు చేసినటువంటి వకాలత్లకు సంబంధించిన సంతకం దగ్గర వచ్చినటువంటి వివాదం, ఆయన సంతకం చేయకుండా ఉన్నటువంటి కాగితాల వలన ఆయన ఆర్మీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవడం, ఆ కాగితాల మీద సంతకాలు పెట్టకపోవడం, 10 రోజుల లోపు ఆ కాగితాలని సబ్మిట్ చేయకపోవడం, అంటే సంతకాలతో కూడినటువంటిది సబ్మిట్ చేయకపోవడంతో తాజాగా ఆయన రిమాండ్ని 25వ తేదీ వరకు పొడిగిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం సంచలనం సృష్టిస్తుంది. సాధారణంగా రిమాండ్ అంటే జైల్లో అన్న ఉండాలి, లేదా కోర్టు పరిధిలో వేరే హాస్పిటల్లోనన్నా తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు రికార్డులో రిమాండ్ ఉంది, అదే సందర్భంలో మనిషి బయటే కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇది అసలు లోపం ఎవరిది, తప్పెక్కడ జరిగింది? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా శాంతి ప్రసాద్ గారు ఏమంటారు? శాంతి ప్రసాద్ గారు, మీ ఆడియో మ్యూట్లో ఉంది, ఒక్కసారి ఆన్ చేస్తారా? నా నమస్కారం సాయి గారు, వినపడుతున్నప్పుడు నా వాయిస్? నమస్తే, వినపడుతుంది, చెప్పండి. మీకు ప్యానెల్లో ఉన్న మా న్యాయవాద సోదరులకు అందరికీ మరియు చూస్తున్న వ్యక్తులకు నమస్కారం. ఈ నెల 8వ తారీఖు నాడు వేరే ఛానల్ డిబేట్లో ఈ పాయింట్ని నేను స్పెసిఫిక్ గా రైజ్ చేశాను రఘురామకృష్ణరాజు విషయంలో కేసులు. ఎందుకంటే అవును, మా దాంట్లో కూడా చెప్పారు మీరు. అవును, అప్పుడు అద్దెపల్లి శ్రీధర్ కూడా ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ ప్రొసీజర్ ప్రకారం అయితే ఇతను హాస్పిటల్లో ఉన్నా ఇంకెక్కడ ఉన్నా మరలా రిలీజ్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ కన్సర్న్ జైలుకు వెళ్ళి అక్కడ అడ్మిట్ అయినట్టుగా రికార్డు చూపించి మళ్ళీ అక్కడి నుంచి రిలీజ్ అయినట్టుగా చూపిస్తేనే టెక్నికల్ గా కోర్టు ఉత్తర్వుల ప్రకారం అతను రిలీజ్ అయినట్టు లెక్క. ఇక్కడ ఏం జరిగిందంటే బెయిల్ బాండ్స్ ఇవన్నీ కూడా అన్ని యాక్సెప్ట్ అయిపోయినాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అన్ని కూడా యాక్సెప్ట్ అయిపోయినాయి. మియర్ ఫార్మాలిటీ ఏంటంటే ఆ బెయిల్ బాండ్స్ వాటికి సంబంధించిన విషయంలోనూ రిలీజ్ ఆర్డర్ దానిపైన రఘురామకృష్ణరాజు సంతకం లేదు, అంటే ఎంట్రీ లేదు సబ్ జైల్లో. మళ్ళీ తిరిగి హాస్పిటల్కి అతను వచ్చినట్టు, హాస్పిటల్ నుంచి వచ్చినట్లుగాను అక్కడి నుంచి ఆయన రిలీజ్ అయినట్లుగాను. సో దట్ ఈస్ ప్యూర్లీ ఏ టెక్నికల్ ఇష్యూ. అది దట్ ఈజీలీ బి సాల్వబుల్. ఇక్కడ పెద్ద రాకెట్ సైన్స్ ఏం అక్కర్లేదు. రఘురామకృష్ణరాజు గారు వస్తారు, ఆ కన్సర్న్ జైలుకి వెళ్తారు. సో అక్కడ ఆయన మళ్ళీ రీఅడ్మిట్ అయినట్టుగా చూపిస్తారు, మళ్ళీ అఫీషియల్ గా ఆయనతో సంతకం తీసుకుంటారు. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఇక్కడ టెక్నికల్ గా కింద కోర్టుకు వారు ఎందుకు ముఖ్యంగా ఈ యొక్క విషయాన్ని హైలైట్ చేశారంటే, మాకు క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అని ఒకటి ఉంది. అంటే మాకు ఐపీసీ సిఆర్పిసితో పాటు క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అంటాం. దానిలో రూల్ 118 ప్రకారం ఎప్పుడైనా సరే ఆ కోర్టులో బెయిల్ వస్తే సరే సార్, ఇవన్నీ రొటీన్ గా జరిగే ప్రాసెస్లు. కానీ హైకోర్టు నుంచి కానీ లేదా సుప్రీంకోర్టు నుంచి కానీ బెయిల్ తెచ్చుకున్న వ్యక్తులు ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే బెయిల్ ఇచ్చే కోర్టు ఉంటుందో ఆ కోర్టు ఆ వ్యక్తిని ఆ యొక్క కండిషన్స్, బెయిల్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేసిన తర్వాత విడుదల చేశామని మళ్ళీ ఆ కోర్టుకి కమ్యూనికేట్ చేయాలి. ఇప్పుడు సుప్రీంకోర్టుకి కింద గుంటూరులో ఉన్న 6th AMM కోర్టు రఘురామకృష్ణ గారిని మీరు పలానా కేసులో మీరు ఇచ్చిన తీర్పు ఆధారంగా మేము బెయిల్ ద్వారా మీద అతన్ని రిలీజ్ చేశాము, అతను సాల్వెన్సీలు యాక్సెప్ట్ చేసి పలానా తగినాడు విడుదల చేశామని అఫీషియల్ గా రికార్డు పంపించాలి. ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ డ్యూటీ ఆన్ ద పార్ట్ ఆఫ్ లోవర్ కోర్ట్. ఆ టెక్నికల్ ఇష్యూ రేజ్ అవటం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. కాబట్టి దీన్ని రఘురామకృష్ణరాజు గారు సంతకాలు తీసుకుంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ అయిపోతుంది. చెప్పండి. నిన్న ఆయన తరపున లాయర్ గారు లక్ష్మీనారాయణ గారు అనుకుంటా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది కావాలని చేస్తున్నారు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అయితే
ఆర్మీ ఆసుపత్రి నుండి నేరుగా డిశ్చార్జ్ అయిపోయాక అక్కడి నుంచినే బెయిల్తో వెళ్ళిపోవచ్చు అన్నారు. దాన్ని వీళ్ళు కావాలని చెప్పి మళ్ళీ సిఐడి కోర్టుకి తీసుకొచ్చేటువంటి, అంటే సిఐడి పోలీసులు ఆల్రెడీ వాళ్ళ జ్యోతిలో అనుకుంటా సిఐడి పోలీసులు వెంటనే తీసుకురావడానికి కుట్రలు చేస్తున్నారు అన్నటువంటిది. అట్లాగే దీన్ని మేము మళ్ళీ సుప్రీంకోర్టునే ఆశ్రయిస్తాం అన్న పదాన్ని వాడారు. అంటే ఇక్కడ తప్పు కింద జరిగింది, అలాగే జైలు అధికారి కావాలని రాశారు అన్నటువంటి కోణాన్ని ఇక్కడ జ్యోతి ప్రొజెక్ట్ చేయడం కానీ లేకపోతే వాళ్ళ లాయర్ ప్రొజెక్ట్ చేయడం కానీ జరిగింది. తప్పు వీళ్ళ వైపు నుండినే జరిగింది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఏది నిజం? వాస్తవంగా అయితే ఆ బెయిల్ బాండ్స్ వాటి మీద రఘురామరాజు గారు సంతకం తీసుకోవాలి. అయితే ఏంటంటే రఘురామరాజు గారు ఆ మిలిటరీ హాస్పిటల్లో ఉండటం, అక్కడి నుంచి డైరెక్ట్ గా నేరుగా ఆయన ఢిల్లీ వెళ్ళిపోవడంతో బహుశా ఆయన న్యాయవాదులు ఆ సంతకం తీసుకోలేకపోయి ఉండొచ్చు తప్పితే ప్యూర్లీ టెక్నికల్ ప్రాబ్లం తప్పితే ఇతర. అయితే ఆ ప్లేడర్ గారు ఎందుకు చెప్పారనే దానికి మనం కొద్దిగా పూర్వంగా ఆలోచిస్తే మళ్ళీ ఇతనికైనా వీళ్ళ గ్రిప్ లోకి వస్తే ఏమైనా అఘాయిత్యాలు చేస్తారేమో అనేది వాళ్ళకి ఆలోచన. అందుకనే మళ్ళీ వాళ్ళు ఎందుకు సుప్రీంకోర్టు తలుపు పెడతానంటున్నారంటే, ఈయన తమ ఉత్తర్వుల ప్రకారం మేము వెళ్ళి అక్కడ సంతకం పెడతాము, అయితే మమ్మల్ని ఎటువంటి ఇబ్బందులు హరాస్మెంట్ పెట్టకుండా పోలీసులకు డైరెక్షన్ ఇవ్వండి, మేము వెళ్ళిన వెంటనే మా సంతకాలు తీసుకొని మమ్మల్ని వెంటనే రిలీజ్ చేయండి అనేది వాళ్ళు అక్కడ ప్రేయర్ అడుగుతారు. సుప్రీంకోర్టు కూడా ఆ రకంగా డైరెక్షన్ ఇస్తుంది, ఇతను ఏమి చేయొద్దు, రాగానే అతను సంతకాలు తీసుకుని అతను విడుదల చేయమని. ఇది ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు అతను బెయిల్ మీద రిలీజ్ అయిన వ్యక్తి, అతన్ని ఒక్క క్షణం మళ్ళీ ఆ సబ్ జైల్లో ఉంచిన ఎక్స్ట్రాగా అది ఇల్లీగల్ కన్ఫైన్మెంట్ అవుతుంది. అది చాలా సీరియస్ కాన్సిక్వెన్స్ దారితీస్తుంది. ఇప్పుడు మన సిఐడి పోలీసులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ పోలీసులు కానీ వాళ్ళ అత్యుత్సాహం చూస్తున్నాం. ఈ అత్యుత్సాహాన్ని వాళ్ళు ముందే గమనించి బహుశా సుప్రీంకోర్టు నుంచి అటువంటి ఉత్తర్వులు తెచ్చుకోవడం కోసం సుప్రీంకోర్టు అప్రోచ్ అయి ఉండొచ్చు. ఒక క్రిమినల్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా నా యొక్క ఆలోచన అవగాహన అది. అంతే తప్ప ఇతరత్రగా వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఏం జరిగేది ఏమి ఉండదు. ప్యూర్ టెక్నికల్ ప్రాబ్లం. రైట్. సుబ్బారావు గారు ఏమంటారు? ఒకటి సాయి గారు, ఆల్రెడీ సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేటప్పుడు చాలా స్పష్టంగా ఆర్మీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత వితిన్ 10 days లో ఇద్దరు జామీందారులని అలానే సెల్ఫ్ బాండ్ 1 lakh rupees మీద రిలీజ్ అవ్వాలనేది ఆర్డర్. అంతేకాకుండా డిశ్చార్జ్ ఎలా చేయాలో కూడా డైరెక్షన్ ఇచ్చింది. ఏంటంటే డిశ్చార్జ్ ఫ్రమ్ ది ఆర్మీ హాస్పిటల్ యాజ్ అండ్ వెన్ ది డాక్టర్స్ అడ్వైజ్ ఇచ్చిన తర్వాత డిశ్చార్జ్ చేయమనేది ఆర్మీ హాస్పిటల్ దగ్గర నుంచి ఇచ్చింది. దీని మీద ఆల్రెడీ 28/5/2021 ఈయన ఆర్మీ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఢిల్లీ 28/5/2021 జామీందారులను ప్రొడ్యూస్ చేశారు. ఇద్దరు జామీందారులని అలానే సెల్ఫ్ బాండ్ కూడా ప్రొడ్యూస్ చేశారు. అయితే కోర్టు వారు ఏం చేశారంటే ఇద్దరు షూరిటీని యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసి బెయిల్ బాండ్స్ అలానే షూరిటీ బాండ్స్ జైలుకి పంపారు. జైలుకి పంపేసి అక్కడ ముద్దాయి చేత సంతకం పెట్టించేసి రిలీజ్ చేసి సెల్ఫ్ బాండ్ తీసుకోండి అని చెప్పేసాను. దాని మీద 10/6/2021 జైలు అథారిటీస్ ఏం చేశారంటే ఆ యొక్క బాండ్స్ ను తిరిగి పంపారు. తిరిగి జ్యుడిషియల్ ఆఫీసర్స్ కు పంపి రిటర్న్ చేశారు, ఎటువంటి రీజన్స్ రాయకుండా. దాని మీద న్యాయస్థానం ఏమందంటే ఈ విధంగా ఎటువంటి రీజన్ లేకుండా రిలీజ్ చేసినట్టుగా కానీ ఎక్యూజ్డ్ సిగ్నేచర్ కానీ తీసుకోలేదు కాబట్టి టెక్నికల్ గా న్యాయస్థానం ఆయన రిమాండ్ లోనే ఉన్నట్టు భావిస్తుంది కాబట్టి రిమాండ్ ని 25వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేశామని మొన్న 11వ తారీఖున న్యాయస్థానం రిమాండ్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇది మామూలుగా ప్రొసీజర్ గా జరిగింది. జనరల్ గా ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో ఆర్డర్ లో ఇక్కడ మనకి కాంప్లికేషన్ గా ఉంటాయి. ఒకటి డిశ్చార్జ్, రిలీజ్. కానీ ఇక్కడ డిశ్చార్జ్ అని ఇచ్చారు. డిశ్చార్జ్ అయినప్పుడు నిజంగా కనుక సుప్రీంకోర్టు వాళ్ళు ఆ మీనింగ్ ప్రకారము డిశ్చార్జ్ అన్నారు కాబట్టి మళ్ళా జైలుకి వచ్చి తీసుకెళ్లాలని అంటే డెఫినెట్ గా వాళ్ళు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారని చెప్పారు. సుప్రీంకోర్టు కూడా రామకృష్ణరాజు గారు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు, ఆర్మీ హాస్పిటల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్టే లెక్క అని చెప్పారు. అయితే
ఎక్కడైతే ఇక్కడ డిశ్చార్జ్ అయ్యారో హాస్పిటల్ నుంచి నిజంగా కనుక వాళ్ళు భావించినట్టుగా అయితే ఇమ్మీడియట్ గా పోలీసులు అక్కడ ఉండాలి. డిశ్చార్జ్ అయిన తర్వాత పోలీసులు తీసుకొని వచ్చేసి జైలు దగ్గరికి తీసుకొచ్చేసి సబ్మిట్ చేయాలి. కానీ ఆ విధంగా పోలీసు వాళ్ళు ఎవరు లేరు, సబ్మిట్ చేయలేదు. ఈయన వెళ్ళిపోయారు, ఢిల్లీ వెళ్ళిపోయారు, అక్కడ వేరే హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, ఆయన తతంగం ఆయన చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది ప్యూర్లీ టెక్నికల్ సంబంధించింది. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ అండి, అంటే ప్రజలకు ఒక పెద్ద అయోమయానికి సంబంధించి మీరే క్లారిటీ ఇవ్వాలి సుబ్బారావు గారు. 2 పాయింట్లు ఇప్పుడైనా కానీ ఒక్క మాట వినండి సుబ్బారావు గారు. సర్టిఫికేట్ కాపీ అప్లై చేసి సుబ్బారావు గారు ఒక్క మాట వినండి. ఎక్స్టెండ్ చేశారని అన్నారు. సుబ్బారావు గారు ఒక్క మాట వినండి, ఒక్క మాట. సుబ్బారావు గారు ఒక్క మాట దయచేసి వింటారా? కాబట్టి రామకృష్ణ సుబ్బారావు గారు ఒక్క మాట దయచేసి వింటారా? న్యాయస్థానం డైరెక్ట్ గా ఆమోదించే విధంగా ఆదేశాలు ఇవ్వండి. సుబ్బారావు గారు నా మాట వినబడుతోందా మీకు? సుబ్బారావు గారు నా మాట వినబడుతోందా? నేను ఇప్పుడు మాట్లాడుతుంది వినబడుతోందా? ఇప్పుడు వినబడుతుందండి. ఒక్క మాట ఇక్కడ డౌట్ ఏంటంటే ఇక్కడ జైలు నుండి ఈ వచ్చిన తర్వాత ఆ డిశ్చార్జ్కి సంబంధించినటువంటి పేపర్స్ని ఆర్మీ ఆసుపత్రికి పంపించాం, బట్ ఆయన అక్కడ లేరు అనేసి వాళ్ళు తిప్పి పంపించారు. కాబట్టి అదే మేము వెనక్కి మీ దగ్గరికి పంపిస్తున్నామని జైలు అధికారులు చెప్పారు. అక్కడ వాళ్ళ తరపున లాయర్ ఏమంటారంటే, రఘురామకృష్ణరాజు గారి తరపున లాయర్ 10 రోజులు టైం ఇచ్చారు కాబట్టి ఆ రోజున లేరు అంటారు. ఇంకోటి అసలు ఆ హాస్పిటల్లో పోలీసులు ఉన్నారనినే కదా ఆయన వాళ్ళ మీద కంప్లైంట్ చేసింది కూడా ఆ రోజున. అంటే 15 మంది ఉన్నారని, 15 మంది వచ్చారని మీరు కరెక్ట్ అవును సాయి గారు. వాళ్ళకి భోజనాలు కూడా నేనే పెట్టించానని. అవును, మరి ఇంకా లేకపోవడం ఏంటి? అలా కాదండి, సంతకం పెట్టి వెళ్ళాలి కదా లెక్క. 15 మంది అలా కాదండి. ఇప్పుడు జ్యుడిషియల్ ఇట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ ది పోలీస్ సిఐడి. ఒక ముద్దాయిని జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు తీసుకొని ఆయన్ని డిశ్చార్జ్ అయిన తర్వాత నిజంగా అదే ప్రొసీజర్ అయితే తీసుకొచ్చేసి కోర్టులో పెట్టవలసిన పూర్తి బాధ్యత సిఐడి పోలీసులది. వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించాలి. కానీ వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించడంలో ఫెయిల్ అయినట్లుగా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే, రామకృష్ణరాజు గారు వచ్చి జైలుకి వచ్చి నేను సరెండర్ అవుతానన్నా జైలు వాళ్ళు తీసుకోరు. సిఐడి వాళ్ళు అరెస్ట్ చేస్తామన్నా అరెస్ట్ చేయడానికి అధికారం లేదు. కాబట్టి ఇప్పుడు అది లేదు, ఇది లేదు. ఇంకా ఉన్న ఏకైక మార్గం ఏంటంటే మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళి, అయా మేజిస్ట్రేట్ గారు ఈ విధంగా రిమాండ్ ఎక్స్టెండ్ చేసినారు కాబట్టి దాన్ని ఆ ఆర్డర్ని కొద్దిగా మాడిఫై చేసి మేజిస్ట్రేట్ గారే ఈ యొక్క రామకృష్ణరాజు గారి యొక్క సెల్ఫ్ బాండ్ని ఆమోదించే విధంగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి నా యొక్క ఆర్డర్ని మాడిఫై చేయించుకోవాల్సిన అవసరం అయితే రామకృష్ణరాజు గారి మీద ఉన్నది. ఆ విధంగా ఎందుకంటే వాళ్ళు సర్టిఫికేట్ కాపీలు కూడా అప్లై చేశారని తెలిసింది నాకు. కాబట్టి సర్టిఫికేట్ కాపీలు అప్లై చేసి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళేవంటి అవకాశాలు కనబడుతున్నాయి సాయి గారు. కాబట్టి ఇక్కడ జనార్దన్ రెడ్డి గారు మీరే ఉంటారు దీంట్లో మళ్ళా పరంగా ఏదో యాక్షన్ వస్తుంది, ఏదో రామకృష్ణరాజు గారికి ఏదో మళ్ళా ఏదో అవుద్దని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లేదు సాయి గారు. ఏమవుతుంది అనుకోవట్లేదు, అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కాలేదు అంతవరకే. ఏదో అయిపోతుంది అనేది కాదు, అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కాకనే పబ్లిక్కి ఆ విషయం కోసం మనం డిబేట్ చేస్తుంది. జనార్దన్ రెడ్డి గారు. సార్ సాయి గారు, అక్కడ ఉన్న మన పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా ప్రైమ్ 9 ప్రేక్షకులకు నమస్కారం అండి. సాయి గారు, ఒక చిన్న విషయం ఇక్కడ నేను మన శాంతి ప్రసాద్తో కానీ మన సుబ్బారావుతో కానీ ఏకీపించట్లేదు. టెక్నికల్ ఫాల్ట్ అంటున్నారు. అది దిస్ ఈస్ ద గ్రాస్ వైలేషన్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండ్ క్రిమినల్ రూల్స్. 118ని గ్రాస్ వైలేట్ చేశారు ఆయన. హీ అబ్స్కాండెడ్ ఫ్రమ్ ది హాస్పిటల్ వితౌట్ ఎనీ నాలెడ్జ్. దొంగతనంగా పారిపోయాడు పచ్చి తెలుగులో. ఎందుకంటే ఫ్లైట్ ఒక 2 రోజులు ఫ్లైట్ బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఎవరికి తెలియకుండా అరేంజ్ చేసుకొని బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళారు. అది వాస్తవం, పత్రికల్లో కూడా వచ్చింది. వితిన్ 15 minutes లో ఆయన ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ వెళ్ళిపోయారు. డిశ్చార్జ్ అయిన 15 minutes లో వెళ్ళిపోయారు. దిస్ ఈస్ ద గ్రాస్ వైలేషన్ ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. ఈ నేపథ్యం చూస్తే సాయి గారు, 14/5న ఆయన 14 మే నాడు అరెస్ట్ అయినప్పుడు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, బెయిల్ కోసం 3-4 రోజుల్లోనే సుప్రీంకోర్టు చేరిపోయినటువంటి ఈ అప్లికేషను, బెయిల్ ఆర్డర్ ఎప్పుడు వచ్చిందండి? 26/5/2021 వచ్చింది. 26/5
ఆ రోజున బెయిల్ ఆర్డర్ వచ్చింది. ఈయన ఎప్పుడు జంప్ అయ్యాడు హాస్పిటల్ నుంచి? 28/5 నాడు డిశ్చార్జ్ అయిన వెంటనే మరుక్షణమే బ్యాక్ డోర్ ద్వారా పోలీసులు కళ్ళు గప్పి అతను వెళ్ళిపోయారు. పోలీస్ ఎస్కార్ట్ మిలిటరీ హాస్పిటల్లో ఉంది. ఆయన బయట రూమ్ బయట ఉన్నారు. కానీ ఎలాంటి ఇది ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ ఎస్కేప్డ్ ఫ్రమ్ ది మిలిటరీ హాస్పిటల్ నుంచి వెళ్ళి బ్యాక్ డోర్ లో 3 కిలోమీటర్లో ఉన్న బేగంపేటలో 2 రోజుల ముందు 2 కోట్లు వెచ్చించి ఫ్లైట్ బుక్ చేసుకొని పరారైనటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు. దీని మీద జైలర్ గారు వెంటనే 28వ తారీఖునే వాయిదా రోజునే జైలర్ గారు డిస్ట్రిక్ట్ జైలర్ గారు ఒక లెటర్ ఇచ్చారు. ఈ విధంగా పత్రికల్లో కథనాలు వచ్చినాయి. అతను ఈ రఘురామకృష్ణరాజు అక్యూజుడు జైలు నుంచి పారిపోయినట్లుంది, దీని మీద సరైన యాక్షన్ తీసుకోండి అని చెప్పి జైలర్ గారు ఆ రోజే లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ ఇచ్చిన తర్వాతనే బెయిల్ బాండ్స్ ప్రొడ్యూస్ చేయడం, అవి యాక్సెప్ట్ చేయడం, అదే విధంగా ఆ సెల్ఫ్ బాండ్ ఫామ్ 63 ఉంటుందండి. క్రిమినల్ ప్రాక్టీస్ చేసిన సంవత్సరం ప్రాక్టీస్ చేసిన ఎవరికైనా తెలుసు రిలీజ్ ఆర్డర్ ఏంటి, డిశ్చార్జ్ ఆర్డర్ ఏంటి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. డిశ్చార్జ్ ఈస్ డిఫరెంట్. డిశ్చార్జ్ అనేది హాస్పిటల్ సంబంధించింది, రిలీజ్ అనేది కోర్టుకు సంబంధించింది, జైలుకు సంబంధించింది. ఆ 2 క్లారిటీ తెలుసుకోవాలండి. టెక్నికాలిటీస్ ఏమి లేవు దీంట్లో. ఇట్ ఈస్ ప్యూర్లీ వైలేషన్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. ఆయన దీనికి ప్రతిఫలం చెల్లించక తప్పదు. NBWS ఇష్యూ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఖచ్చితంగా లోయర్ కోర్టులో రిమాండ్ లో ఉన్నట్టే లెక్క. అనఫిషియల్ గా ఆయన ఢిల్లీలో ఉంటున్నాడు. ఇదంతా ఒక పెద్ద ఆయన ఒక ఎంపీగా ఆయన చట్టసభలో ఉండి చట్టాలు చేయాల్సిన వ్యక్తి చట్టాలను అతిక్రమిస్తున్నాడు. క్లియర్ గా చూడండి, డాకెట్ ఆర్డర్ లో ఉంది. ప్రతి అడ్జర్న్మెంట్ లో కూడా రిమాండ్ లో ఉన్నాడు. అతని డ్యూటీ ఏంటి? జైలుకు రావాలి. జైలుకు వచ్చి ఆయన సెల్ఫ్ బాండ్ మీద సంతకం పెట్టి అవి తీసుకొని పోవాలి. రిలీజ్ ఆర్డర్ లేకుండా వెళ్ళిపోయాడు. దీంట్లో డిశ్చార్జ్ వేరు, రిలీజ్ వేరు. ఎవరైనా కానీ ఒక చిన్న బెయిల్ ప్రాక్టీస్ చేసినోడు కూడా తెలిసిపోతుంది. కానీ మన పెద్దలు ఏమంటున్నారంటే అదేదో టెక్నికల్ అంటున్నారు. ఇట్స్ నాట్ టెక్నికల్, గ్రాస్ వైలేషన్. క్రిమినల్ ప్రాక్టీస్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ 118 లో క్లియర్ గా ఉంది. హీ హ్యాస్ టు సబ్మిట్ ది ఆల్ ఫార్మ్స్, సెల్ఫ్ బాండ్స్ సబ్మిట్ చేయాలి. జైల్లో నుంచి ఆయన వెళ్ళాలి. జైలు రాకుండా వెళ్ళడం కుదరదు. ఎప్పుడంటే అదే మ్యాజిస్ట్రేట్ కోర్టులో జైలుకి రాకుండా పోవచ్చు, ఆయన అక్కడే తీసుకోవచ్చు. అంటే హాస్పిటల్ నుంచి కూడా తీసుకోవచ్చు బాండ్. కానీ అదేమీ చేయలే. ఆయన ఎవరికి చెప్పకుండా కన్ను గప్పి వెళ్ళిపోయారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో కూర్చొని ఎవరు ఏం మాట్లాడుతున్నా ప్రతి మీడియాకి నోటీసులు ఇస్తున్నారు. అదే పని రోజు 2 నోటీసులు 2 లెటర్లు ఇదే పనిగా పెట్టుకున్నారు. కేవలం లైమ్ లైట్ లో ఉండడానికి, ఏదో ప్రభుత్వానికి ఇబ్బంది. ఇక్కడ ఒక డౌట్, ఏదో ఒక ప్రజలు మళ్ళీ డైవర్ట్ అవుతున్నాం జనార్దన్ రెడ్డి గారు. డైవర్ట్ కాకుండా చెప్పండి సార్, చెప్పండి. ఒక్క మాట, ఒక పాయింట్ చెప్పండి. ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిన దాంట్లో ఆయన అనారోగ్యానికి సంబంధించి ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వగానే డిశ్చార్జ్ చేయండి, ఆసుపత్రి నుండినే బెయిల్ మీద వెళ్ళొచ్చు అన్నటువంటిది కోర్టు ఆదేశించింది కదా. ఆసుపత్రి నుండినే బెయిల్ మీద వెళ్ళొచ్చు అని కదా చెప్పింది. లేదు సాయి గారు, హాస్పిటల్ నుంచి రిలీజ్ అవ్వమని ఇవ్వలేదు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయితే నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? హీ హ్యాస్ టు కమ్ టు జైల్. జైలుకు వచ్చే ఆయన దాన్ని అక్కడి నుంచినే సబ్మిట్ చేయకూడదా? తీసుకుని వెళ్ళాలి. డిశ్చార్జ్ ఈజ్ డిఫరెంట్, రిలీజ్ ఈజ్ డిఫరెంట్. అది అర్థం చేసుకోవాలి. రిలీజ్ అక్కడి నుంచినే చేయమని ఇచ్చింది కదా, విత్ డిశ్చార్జ్ కోర్టు ఆ మాట ఇవ్వలేదా? అక్కడి నుండినే వెళ్ళిపోవచ్చు అని ఇచ్చింది కదా కోర్టు, సుప్రీంకోర్టు. లేదు తప్పండి. అదే మన మేధావులంతా చెప్పేది ఏంటంటే ఆయన డిశ్చార్జ్ కమ్మన్నారండి. డిశ్చార్జ్ అంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అంటే ఆయన ఇంటికి పొమ్మని కాదు, దొంగతనంగా ఫ్లైట్ ఎక్కి పొమ్మని కాదు. ఆయన జైలుకి రావాలి. హీ హాస్ టు కమ్ టు జైల్. లేకుంటే బాండ్స్ అన్ని సబ్మిట్ చేసి హాస్పిటల్లో నుండి మ్యాజిస్ట్రేట్ కోర్టు నుంచి, హాస్పిటల్ నుంచి కూడా కావచ్చు, ఆ ప్రొవిజన్ కూడా ఉంది. అవన్నీ వైలేట్ చేస్తూ ఆయనకి ఏంటంటే అండి, లాయర్లు అక్యూజ్డ్ ఎన్ని తప్పులు చేస్తే లాయర్లకు అంత బెనిఫిట్ అండి. అందుకే ఆయన చేత తప్పులు చేయిస్తా ఉన్నారు. సలహాలు సరిగా ఇవ్వట్లేదు. ఒక ఎంపీకి ఇలాంటి సలహాలు ఎవరు ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. రైట్, ఒక్క నిమిషం. శాంతి ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. శాంతి ప్రసాద్ గారు, I take serious objection of what my land friend Reddy has said. He must withdraw his words. మాకు జ్ఞానం లేదా? సంవత్సరం ప్రాక్టీస్ చేసిన వాడికి తెలిసిన జ్ఞానం మాకు లేదనా? ఏం మాట్లాడతావా నువ్వు? ఏం మాట్లాడతావు? రాజకీయం మాట్లాడకుండా రాజకీయం మాట్లాడు. నేను రాజకీయం మాట్లాడడం నువ్వు నిలబడలేవు నా ముందు. నీకు విషయాలు చెప్తా విను.
అవగాహన చేసుకో. ఏం చెప్తావు నువ్వు చెప్పు. ట్రయల్ ప్రాక్టీస్ తెలుసా నీకు అసలు? నేను చెప్తాను. మీరు చెప్పండి, నువ్వు చెప్పండి, ఏం ప్రాక్టీస్ చెప్పండి. డిశ్చార్జ్ రిలీజ్ ఆర్డర్ చెప్పండి. సిఆర్పిసి ప్రకారం ఏ సెక్షన్ ఆఫ్ సిఆర్పిసి ప్రకారం మీరు అథారిటేటివ్ గా చెప్తున్నారు చెప్పండి. మీరు రూల్ 118 చెప్తారు. రూల్ 118 చదివారా అసలు మీరు? రూల్ 118 చదవండి. చదవరా? 118 ఏముంది చూడండి. చదువుతున్నాను మీరు 118 వారెంట్ ఆఫ్ చదవండి. రిలీజ్ టు బి ఇష్యూడ్. చదువుతున్నా వినవయ్యా స్వామి. Warrant of release to be issued by the court testing sufficiency of bail or security. The court authorized to test the sufficiency of the bail security Yes. shall, when satisfied as to the sufficiency of security, forward to the officer in charge of the jail in which the accused is confirmed a warrant for the release of a prisoner in pursuance of the order, and shall further, in case where bail is ordered by Supreme Court, report to that court whether or not the bail has been furnished. ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి రూల్ 118 లో. కొద్దిగా వివేకంతో ఆలోచించండి. ఫస్ట్ పార్ట్ ఏంటి తెలుసునా? రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కింద కోర్టు కానీ డైరెక్ట్ గా అదే కోర్టులో రిమాండ్ అయితే అదే కోర్టులో బెయిల్ ఇస్తే ఆ కోర్టే కానీ రిలీజ్ ఇస్తే డైరెక్ట్ గా అది కమ్యూనికేట్ చేయాలి ఆఫీసర్స్ ఇన్ఛార్జ్ జైలుకి. అతను అక్కడ ఆ రిలీజ్ ఆర్డర్ ప్రకారంగా వాళ్ళు రిలీజ్ చేస్తారు. అదే ఆ ప్రొసీజర్ కూడా ఈ రఘురామకృష్ణరాజు విషయంలో కూడా ఫాలో అవ్వాలి. అక్కడ సెల్ఫ్ బాండ్ అడిగారు కాబట్టి సెల్ఫ్ బాండ్ మీద రఘురామకృష్ణరాజు సంతకం ఉండాలి. ప్రాబబుల్ ఆ సంతకం ఆ సెల్ఫ్ బాండ్ మీద మిస్ అయింది. దట్ ఈస్ వాట్ హాస్ బిన్ రిఫ్లెక్టెడ్ బై ది 6th AMM గుంటూరు. ఒకసారి ఆ రిలీజ్ ఒకసారి నేను చెప్తాను. అబ్స్కాండింగ్ అంటారా? సంతకం కాదు. Do you dare to say? Do you dare to say? Do you dare to say? Mr. Reddy, do you dare to say? Can you describe him as absconded? If you have so guts, please file a petition to the court that he is Raghuram Raju is absconded. What nonsense you are talking? Please talk like a legal man. Don't talk like a political man. I can also talk like a political because I also belong to a political party. But don't behave like a legal man. Can you brand him as absconded and excused? Can you brand him? Can you file an application? Have you filed application so far in that particular court that he is absconded? What nonsense are you talking? If that was the situation, that would have been reflected in the lower court order, which is being shown in that screen. అదే దానికే వస్తున్నాను. Do you find any word like absconded in that order of the land magistrate? దయచేసి మీకేదో ఎవరి మోహలను నవ్వు చూడటం కోసం ఇక్కడ తోటి న్యాయవాదులకు పరిజ్ఞానాన్ని మీరు దయచేసి అపహాస్యం చేయొద్దు. మనం డిస్కస్ చేసుకుందాం, మనం చేద్దాం, ప్రజలకు అవగాహన కలిగిద్దాము, జరిగిన తప్పులేంటో మన ప్రజలకు చూపిద్దాము, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అంతేగాని ఇట్లా బురదగలటం దయచేసి తోటి ప్యానలిస్టులు మీరు చెయ్యొద్దు. మీకు ఒక్కరికి అవగాహన ఉన్నట్టుగా సిగ్నేచర్ అంటే ఏంటంటే సిగ్నేచర్ అంటే ఏంది? ఆయన ప్రజెన్స్ అవసరం. ఆయన ప్రజెన్స్ సిగ్నేచర్ చాలా బాబు. అక్కడ మిస్ అయిన సుప్రీంకోర్టు ఉత్తర్వులు చదవండి. వినండి సార్, మీరు వినకపోతే ఆయన డిశ్చార్జ్ అయిన 10 రోజులే అసలు సబ్మిట్ చేసుకోవాలి. కాకపోతే వాళ్ళు ఏంటంటే కొంత హర్రీబుర్రీగా చేసుకున్నారు. అక్కడి నుంచి అతను వెళ్ళిపోయినా కానీ అతను 10 రోజులు అవకాశం ఉంది. అందుకనే ఇప్పుడు కింద కోర్టు ఎక్స్టెండ్ చేసింది. అంటే మీరు ఇప్పుడు సిఐడి పోలీసులు ఏమన్నా చెప్పండి, అబ్స్కాండెడ్ ఏమనండి మీరు పిటిషన్ ఆయన ఎన్బిడబ్ల్యూ ట్రై చేయండి. మీరు ఏం జరుగుతుందో చూసుకోండి. మీరు వేయండి, వేసిన తర్వాత డిబేట్ లోకి వచ్చి మాట్లాడండి. అంతేగాని అనవసరం సోది విషయాలు వద్దు. మనం లీగల్ గా మాట్లాడుకుంటున్నాం. ఏం మాట్లాడుతున్నారు? మనం ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలా. మనకున్న మన కనీస జ్ఞానంతో, మనకున్న తెలివితేటలతో ప్రసాద్ గారు ఒకసారి ఆయన మాట్లాడియండి. ఆయన అయ్యాక మీరు మాట్లాడుదురు కానీ క్రాస్ టాక్ చేస్తే అర్థం కాదు పబ్లిక్ కి. అది ఒక్క నిమిషం చెప్పండి. నేను ఎవరి తెలివితేటలు నేను పరీక్షించడం తెలుసుకోలేదు. ఎవరి తెలివితేటలు వాళ్ళకు ఉంటాయి. దానిగా నేను అనేది 118 ప్రకారం ఎవరు కాదు. శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడియండి, అయ్యాక మీరు మాట్లాడండి. సంతకం అంటే సిగ్నేచర్ ఆయన ఇంటికి పోయి పెట్టించుకోవడం రావడం కాదు. ఆయన వెళ్ళిపోయాడంటే ఎట్లా వెళ్ళిపోతాడు? వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ ఎస్కార్ట్, వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ మిలిటరీ హాస్పిటల్ ఆయన వెళ్ళిపోయాడని చెప్పి చెప్తాను. నేనేమంటున్నాను ఇంగ్లీష్ లో? అబ్స్కాండింగ్ అంటున్నాను.
లోయర్ రైట్, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ లేదు. జనార్దన్ రెడ్డి గారు ఒక్క పాయింట్. ఇప్పుడు అది నిజమైతే గనక పిటిషన్ వేస్తారా అని అడుగుతున్నారు. వేస్తారా మరి? 100%. ఈ రోజు ఆయన రిమాండ్ లో ఉన్నాడు. వేసి ఉండాలి, ఇప్పటికి పేపర్ వైజ్ వేసి ఉండాలి, పేపర్ ప్రకారం వేసి ఉండాలి. ఇప్పుడు వెయిటింగ్ కాదు, వేసి ఉండాలా? రిలీజ్ ఆర్డర్ ప్రకారం ఆయన రిలీజ్ కాలేదు. రైట్ ఒక్క నిమిషం చెప్పనేది రైట్ ఒక్క నిమిషం. ఇక్కడ శాంతి ప్రసాద్ గారు, పబ్లిక్కి ఒక అర్థం కావాల్సింది ఏంటంటే సహజసిద్ధంగా అంటే పెద్దవాళ్ళకి నిబంధనలు ఎట్లుంటాయో తెలియదు, మరి పెద్దవాళ్ళకి స్పెషల్గా ఉంటాయా లేకపోతే మామూలు వాళ్ళకి అనేది. రిమాండ్ అంటే ఇప్పుడు మొన్న వీళ్ళు కూడా పెద్దోళ్లే కదా, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, అయ్యన్న పాత్రుడు, ఇదే అచ్చెన్నాయుడు, లేకపోతే మొన్ననే ధూళిపాళ నరేంద్ర, వీళ్ళది ఏం చేశారు? రిమాండ్ అంటే హాస్పిటల్లో ఉన్నారు, హాస్పిటల్ నుండి జైలుకి వెళ్ళి సంతకం పెట్టేసేసి వచ్చేసారు వాళ్ళు. అప్పటిదాకా రిమాండ్. ఒక్క నిమిషం సార్, వినండి. నేను అడిగేది పూర్తిగా వినండి. అప్పుడు పబ్లిక్ ఉన్న డౌట్ ఏంటో ఒకసారి మీరు విన్నాక క్లారిఫై చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు అలా రిమాండ్లో ఆయన ఉన్నారు అని ఇప్పుడు కోర్టు మళ్ళీ నేను ఆదేశించింది 25 దాకా ఆయన రిమాండ్ అని. రిమాండ్ అంటే అండర్ పోలీస్ కస్టడీ ఉండాలా, మనం ఇంట్లో ఉన్నా కూడా రిమాండ్గా పరిగణించచ్చా? శాంతి ప్రసాద్ గారు. ఖచ్చితంగా ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఒక్క నిమిషం జనార్దన్ రెడ్డి గారు, ఆయన చెప్పనండి. నేను శాంతి ప్రసాద్ గారిని అడిగాను, ఆయన చెప్పనండి. It is termed as a judicial remand and he is in continuation of judicial remand until and unless he is being ordered as a release with all technical issues, he shall be construed as under the consideration of judicial remand. ఇప్పుడు కింద లోవర్ కోర్టు కూడా అదే గమనించింది. ఎందుకంటే కింద లోవర్ కోర్టు ఒక బాధ్యత ఉంది. రూల్ 118 ప్రకారం సుప్రీం కోర్టుకి తను సబ్మిట్ చేయాలా, ఈ వ్యక్తిని మీ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎప్పుడు విడుదల బెయిల్ బాండ్స్ తీసుకున్నాము, ఎప్పుడు ఆ బెయిల్ బాండ్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ కోర్టుకి జైలుకి పంపించాము, అవన్నీ కూడా వివరాలు పొందుపరుస్తూ సుప్రీంకోర్టు తెలియాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ ఆ కోర్టు ఆ బాధ్యతను ఖచ్చితంగా చెయ్యాలి. కాబట్టి ఆ యొక్క ఎంక్వైరీలోకి వెళ్తే తేలిన విషయం ఏంటంటే ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ సెల్ఫ్ బాండ్ అనే దాని మీద రఘురామ కృష్ణరాజు సంతకం లేదు. వకాలతుల మీదనో మెమో అఫరెన్స్ల మీద కాదు, ఆ సెల్ఫ్ బాండ్ మీద సంతకం లేదు. రెండోది, సుప్రీంకోర్టు ఏమనిచ్చింది బెయిల్ ఇచ్చేటప్పుడు, అతను ఆ మిలిటరీ హాస్పిటల్లో ఉన్నంత సేపు ఉండిన తర్వాత అక్కడి నుంచి 10 రోజులు డిశ్చార్జ్ అయిన 10 రోజుల తర్వాత ఆయన సఫిషియంట్ షూరిటీ సెక్యూరిటీస్ సెల్ఫ్ బాండ్ పెట్టి రిలీజ్ అవ్వచ్చు, ఇది పొందొచ్చు అనేది 10 రోజులు వ్యవధి ఇచ్చింది. ఆ వ్యవధి ఇచ్చిన తర్వాత ఆయన అబ్స్కాండ్ అనే మాట కనుక మీకు దమ్ము ధైర్యం ఉంటే వాడండి, చూస్తా నేను. సుప్రీంకోర్టు ఇచ్చిన వెసులుబాటు అది. కాకపోతే ఏంటంటే అక్కడ చిన్న టెక్నికల్ ఎర్రర్ జరిగింది. రఘురామకృష్ణరాజు గారు మళ్ళీ వెంటనే లేదా చెప్పండి ఆయన అయ్యాక మీరు చెప్తారు కానీ అప్పుడు అర్థం అవుతుంది. సుప్రీంకోర్టు కూడా మీరు తప్పుడు భాషలు చెప్తారు. మీరు చెప్పండి మీరు చెప్పండి. రఘురామకృష్ణరాజుకి ఆయనకు దొరికిన వెసులుబాటు అది చాలా అరుదైన వెసులుబాటు. ఆ రోజే మేము చెప్పాం. ఆ వెసులుబాటుని ఆయన వాడుకున్నాడు. ఆయన ఢిల్లీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కానీ అక్కడ ఆయన చేయాల్సిన బాధ్యత ఏంటంటే తర్వాత అయినా సరే ఈ 10 రోజుల్లోపు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ వ్యవధిలోపు మళ్ళీ వచ్చి అక్కడ అతను ఆ బెయిల్ బాండ్స్ అన్నింటి మీద కూడా ప్రాపర్ గా సంతకాలు పెట్టి కోర్టుకు సబ్మిట్ చేసి కోర్టు అక్కడి నుంచి రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. ఎందుకంటే ఎంతో మంది ముద్దాయి కూడా సబ్ జైల్ రికార్డుల్లో సంతకం పెట్టాలి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్లు. ఆ ఫార్మాలిటీస్ ఉంటాయి. ఇందాక రిఫర్ చేసిన కేసు అన్నింటిలో కూడా ఆ ఫార్మాలిటీ తీసుకుంటారు. అప్పుడే ఎందుకంటే ఇక్కడ చిన్న ఇది ఉంటుంది, ఇబ్బంది కూడా ఉంటుంది. అదేమన్నా నేను అనేది అదేమన్నా ఎగ్జామ్షన్ ఇచ్చారా రఘురామ కృష్ణరాజు గారికి? ఆ ఫార్మాలిటీస్ రాలేదు. ఆ ఎగ్జామ్షన్ అయితే టెక్నికల్ గా ఉన్నట్లేదు. కానీ మరి రాకుండా ఇచ్చారు ఇక్కడ. తనంతట తను అలా వెళ్ళిపోవచ్చా? ఆ వెసులుబాటు సుప్రీంకోర్టు కల్పించిందండి, మనవరం కాదంటానికి. నేననేది సుప్రీంకోర్టు దాంట్లో 10 రోజులలో ఒక్క మాట సార్, సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించింది 10 రోజుల్లోపు సబ్మిట్ చేయమంది. అంటే 10 రోజుల్లోపు అయితే రావాలి కదా ఇక్కడ.
అలా రాకుండా కూడా వెసులుబాటు కల్పించిందా సుప్రీంకోర్టు? 10 రోజుల్లోపు ఆ హాస్పిటల్ నుంచి విడుదలైన 10 రోజుల్లోపు వచ్చి సెల్ఫ్ బాండు షూరిటీస్ సబ్మిట్ చేసి చట్ట ప్రకారంగా సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారంగా సబ్మిట్ చేస్తే కోర్టు వారు దాన్ని పరిగణలో తీసుకుని సాటిస్ఫై అయిన తర్వాత రిలీజ్ ఆర్డర్ రాస్తారు. ఆ రిలీజ్ ఆర్డర్ జైలు కమ్యూనికేట్ అవుతుంది. వీరిని కూడాను మళ్ళీ కన్సర్న్ జైలుకు ఫార్మల్ గా వెళ్లాల్సిన అవసరం ఉంది. లేదు ఆ జైలు అథారిటీస్ ఆ రికార్డ్స్ తీసుకొచ్చి ఇక్కడైనా వీడు సంతకాలు పెట్టించుకోవచ్చు. మీరు అన్నారే పెద్దవాళ్ళకు ఒక రకంగా ఉంటుంది. కాదు అది మనం బయటికి చెప్పేది కాదు. ఎన్నో జరుగుతున్నాయి. ఎందుకంటే ఏ అట్లా చేయొచ్చా? జైల్లో వచ్చి ఇక్కడికి వచ్చి సంతకం పెట్టుకెళ్ళచ్చా? చెయ్యకూడదుగా అంటే బయటేనండి, లోపలికి తీసుకెళ్లి ఇప్పుడు యాజ్ పర్ జైల్లో కూర్చోబెట్టడం లేదు. అలాగా సార్, సూపరింటెండెంట్ ఆఫీసులో ఒక్క మాట అదే నేను అనే పాయింట్ ఇక్కడ శాంతిప్రసాద్ గారు, ఇక్కడ మనకి పబ్లిక్కి కావాల్సింది ఒక క్లారిటీ ఏంటంటే, ఇప్పుడు రిమాండ్ అంటే అండర్ జ్యుడిషియల్ సర్వైలెన్స్, అది హాస్పిటల్లో ఉండొచ్చు, లేదంటే కనుక ఇంట్లో అయినా ఉండొచ్చేమో ఏమన్నా హౌస్ అరెస్ట్కి ఒప్పుకుంటే ఆ కస్టడీ ఉన్నట్టు కదా. ఇప్పుడు కస్టడీలో ఉన్నట్టా ఆయన లేనట్టా రికార్డు ప్రకారం? ఇప్పటికీ రికార్డు ప్రకారం జ్యుడిషియల్ కస్టడీ 60am గారి కస్టడీలో ఉన్నట్టు కింద లెక్క. అయితే మరి అట్లాగా బయట ఎలా తిరుగుతారు అప్పుడు? అదే టెక్నికల్ విషయం అంటున్నాను సార్. ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ వెసులుబాటు అనేది అది టెక్నికల్ అవుతుందా? అంటే ఒక మామూలు ఇంకొక నిందితుడి విషయంలో ఇట్లా జరుగుతుందా? అందుకునే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్పింది వాళ్ళ న్యాయవాదులు. ఇక్కడ ఇంకో విషయం అనేది ఈ రోజు సుప్రీంకోర్టుకి అప్పీల్ ఓకే సార్. ఒక్క మాట ఇక్కడ మీరు కొంచెం అంటే ఇందాక జనార్దన్ రెడ్డి గారు అన్న మాటలతో కోపంలో ఆలోచిస్తున్నారు. ఇక్కడ పబ్లిక్ ఏంటంటే మీరు చాలా శాంతియుతంగా మాట్లాడతారు, స్పష్టంగా అర్థమయ్యేలా మాట్లాడతారు. విషయం నేను అనేది ఏంటంటే, ఒక నిందితుడు ఇక్కడ నిన్న రికార్డుల్లోనేమో ఆయన రిమాండ్లో ఉన్నట్టు అని చెప్పబడింది. రిమాండ్లో ఉన్నటువంటప్పుడు పోలీస్ సర్వైలెన్స్లో ఉండాలా, మన జైలు అధికారుల సర్వైలెన్స్లో? అట్లాగా బయటకి ఉండటానికి అనుమతించబడుతుందా? ఓన్లీ ఈ ఒక్క కేసులోనే అలా అనుమతించబడిందా? అంటే లేదా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లో అట్లేమన్నా ఉందా? ఈ కేసులో నేను మొదటి నుంచి కూడా నేను భావన అయితే అప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలి. కారణం 10 రోజుల ఆ వెసులుబాటు అనేది నిజంగా చాలా విచిత్రమైనది. ఆ 10 రోజుల వెసులుబాటు వల్ల ఇదంతా వచ్చింది. యాక్చువల్ గా ఈ రోజు కూడా టెక్నికల్ గా ఈజ్ ఇన్ జుడిషియల్ కస్టడీ ఓన్లీ. బయట ఆయన తిరుగుతున్నప్పటికీ ఇట్ ఈస్ ట్రీటెడ్ జుడిషియల్ కస్టడీ. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ 10 రోజుల గడువుని ఎక్స్టెండ్ చేయమని కింద కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఆ గడువులో వరకు ఎక్స్టెండ్ చేస్తే ఈ నెల ఆ ఫార్మాలిటీ పూర్తి చేస్తారని సుప్రీంకోర్టు మళ్ళీ తలుపులు తట్టడానికి కారణం అదే. సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఆ రిలాక్సేషన్ తెచ్చుకుంటే, అంటే టైం ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నట్లయితే, ఆ 10 రోజులు దాటి ఇంకా ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నట్లయితే, ఆయన జ్యుడిషియల్ కస్టడీలోకి ఉన్నట్లే సుప్రీంకోర్టు భాష్యం ప్రకారం వస్తుంది, ఈ లీగల్ ఫార్మాలిటీస్ కూడా వస్తుంది. రెండోది ఇక్కడ చెప్పబోతుంది అంటే, సబ్ జైల్లోకి ఆయన ఎంటర్ అయిన తర్వాత కూడాను సూపరింటెండెంట్ ఆఫీస్ దాటి ఒక్క అడుగు కూడా కారాగారం కూర్చోబెడతారని ఎవరు అంటలేదు. అసలు ఆ క్వశ్చనే లేదు. వచ్చినప్పుడు ఆటోమేటిక్ కాబట్టి రావాల్సిందేనా? లేకపోతే హైదరాబాద్లో అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్, ఈ సెల్ఫ్ బాండ్ల మీద సిగ్నేచర్ కోసం జైలు అధికారులు అక్కడికి పంపించారట ఆర్మీ హాస్పిటల్కి నిన్న వాళ్ళు చెప్పినటువంటి లెక్క ప్రకారం. బట్ అప్పటికే ఆయన వెళ్ళిపోయారు అనేసి వాళ్ళు తేల్చి చెప్పేశారు. అంటే ఇక్కడ ఒక పర్సన్ని ఆర్మీ హాస్పిటల్కి, ఇక్కడ ఉన్నటువంటి రిమాండ్లో ఉన్న వ్యక్తిని ఆర్మీ హాస్పిటల్ రిమాండ్కి పంపించారు. అట్లా ఆర్మీ హాస్పిటల్లో ఈ ప్రొసీజర్ పూర్తి చేసి వెళ్ళమనుందా? ఈ సెల్ఫ్ బాండ్ది అవసరం లేదని ఉందా? ఆర్మీ ఆఫీస్ లోనే పూర్తి చేయాల. అయితే అక్కడ జరగలేదు. తర్వాత ఈ 10 రోజుల వెసులుబాటు ఆయన దాన్ని అవైల్ చేసుకోవాలా, అక్కడ అవైల్ చేసుకోలేదు. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూ వచ్చింది. అది కూడా 6mm గారికి ఇది చాలా సీరియస్ ఇష్యూ ఆమె వరకు. ఎందుకంటే ఆమె సర్వీస్ రికార్డు మీద రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి, ఎందుకంటే సుప్రీంకోర్టుతో ఆమెకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది కాబట్టి. అందుకు ఇక్కడ ఏం చేస్తారంటే, ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో వాళ్ళు ఏమని వాదిస్తారు, ఈ రఘురామకృష్ణరాజు గుంటూరు వెళ్లకుండానే, ఆ సబ్ జైలుకి వెళ్లకుండానే ఆయన వచ్చి సంతకాలు పెడతారు, లేకపోతే సంతకాలు తీసుకోండానో, లేదా పలానా కోర్టుకు వస్తారు, కోర్టు దగ్గర సంతకాలు తీసుకోమనో వాళ్ళు ప్రేయర్ అడిగితే సుప్రీంకోర్టు ఏం కన్సిడరేషన్ ఇస్తుంది, ఏం ఉత్తర్వులో ఏం రిలాక్సేషన్, ఏం బెనిఫిట్ రఘురామకృష్ణని మనం వెండి తెర మీద వేచి చూడాల్సింది తప్పితే ఇప్పటికిప్పుడుగా మనం తీర్మానం చేయలేము. అయితే ఒకటి మాటికి వాస్తవం వీళ్ళు సుప్రీంకోర్టు వెళ్తుంది ఎందుకంటే,
ఆ 10 days గడువుని కొద్దిగా పెంచమని తర్వాత అందులో భాగంగా మళ్ళీ ఇది అడుగుతారు. కోర్టుకే వస్తారండి, కోర్టు దగ్గర సంతకాలు Right. తీసుకోమని అడగచ్చు. జనార్దన్ రెడ్డి గారు. సార్ 118 ప్రకారం ఆయన షూరిటీ బాండ్స్ ని సాటిస్ఫై చేయాలి కోర్టుని. ట్రయల్ కోర్టుని ఆయన సాటిస్ఫై చేయలేదు. అది టెక్నికల్ ఫాల్ట్ కాదు, అది ఇట్స్ ఏ గ్రాస్ వైలేషన్. క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ 118 ని గ్రాస్ వైలేట్ చేశాడు ఆయన. లోయర్ కోర్టు ఏం చేయాలి? ఎవరైతే బెయిల్ గ్రాంట్ చేశారో వాళ్ళకి ఫార్మ్స్ అన్ని మళ్ళీ పంపించాలి వాళ్ళు రిలీజ్ ఆర్డర్ తోటే. ఈ విధంగా సో కండిషన్ ప్రకారం ఐ సాటిస్ఫైడ్ విత్ ఆల్ ది షూరిటీస్ అని చెప్పి రాసి అది అక్కడ పంపించాలి. అలా లేకుండా పంపించడం అంటే అది టెక్నికల్ ఫాల్ట్ అవుతుందా? 118 వైలేట్ చేయడం టెక్నికల్ ఫాల్టా? జ్యుడిషియల్ కస్టడీ అంటే ఇంకో పాయింట్ ఎక్కడైనా ఉండండి, ట్రాన్సిట్ లో ఇంట్లో ఉండండి, హౌస్ అరెస్ట్ లో ఉండండి, హాస్పిటల్ ఉండండి, అక్కడైనా ఆయన సంతకం అంటే ఏంది? ప్రెజెన్స్. ఆయన ఎక్కడున్నా ఆయన పెట్టేదానికి ఆయన ప్రెజెన్స్ రిక్వైర్డ్. సంతకం అనేది ప్రెజెన్స్. ఆయన ప్రెజెన్స్ ఉండాలి. జనార్దన్ రెడ్డి గారు ఒక్క మాట ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, సుప్రీంకోర్టు అక్కడ డైరెక్ట్గా బాండ్లు సబ్మిట్ చేయమని చెప్పింది, త్రూ హాస్పిటల్ నుంచినే ఆయన వెళ్ళిపోవచ్చు అని చెప్పింది బెయిల్ మీద అన్నది ఇంతకుముందు విన్నటువంటిది. రెండవ పాయింట్ ఏంటంటే, ఇక్కడ వీళ్ళు ఆర్మీ హాస్పిటల్కి పంపించారు కాగితాలు, బట్ అప్పటికే ఆయన డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు కాబట్టి ఆ కాగితాలు వాళ్ళు వెనక్కి పంపించేశారు జైలు అధికారులు. బట్ సాధారణంగా ప్రొసీజర్ అయితే మనం ఈ బాండ్లన్నీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం కదా, కోర్టే సాటిస్ఫై అయ్యి కదా రిలీజింగ్ ఆర్డర్ ఇవ్వాల్సింది. నిన్నేమో ఈ మ్యాజిస్ట్రేట్ గారేమో రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చేశారు సాటిస్ఫై అయినట్టు. ఆ తర్వాత ఆ బాండ్లని జైల్లో వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు, సెల్ఫ్ బాండ్ మీద సంతకం లేదు అన్నటువంటిది. ఎక్కడ ఆ ప్రాబ్లం వచ్చింది? ఇది ప్రాబ్లం కాదండి, వైలేషను. సాయి గారు, వైలేషన్ జరిగింది. ఆయన ఎప్పుడైతే అక్కడి నుంచి ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయారో అప్పుడే ఆ వైలేషన్ జరిగింది. ఆయన 10 రోజుల టైం అనేది డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయన షూరిటీస్ పెట్టుకునే దానికి టైమే కానీ ఆ 10 రోజులు ఆయన ఎక్కడైనా తిరగొచ్చని కాదు అది సుప్రీంకోర్టు ఆర్డర్. ఆయన షూరిటీస్ తెచ్చుకోవడానికి సహజంగా అక్యూజ్డ్ కి ఒక టైం ఇస్తారు, ఈ లోపల పెట్టుకుంటే ఆ టైం లోపల ఆయన వెళ్ళిపోమని కాదు. ఆయన హాస్పిటల్ అయినా ఉండొచ్చు వాళ్ళు డిశ్చార్జ్ ఇచ్చే వరకు, ఆ తర్వాత ఆయన జైలుకైనా రావచ్చు, లేదంటే ఆ బాండ్స్ అన్ని తీసుకొని నేరుగా ఆయన జైలు వద్ద దగ్గర కూర్చొని ప్రొడ్యూస్ చేసి వెళ్ళిపోవచ్చు, లేదంటే హాస్పిటల్లోనే రీటైన్ అయ్యి డిశ్చార్జ్ అయినా ఆ ఫార్మ్స్ అన్ని ఇక్కడ సంతకాలు తీసుకొని వచ్చినాక ఆయన సంతకం పెట్టి ఆయన ప్రెజెన్స్ వెరిఫై చేసుకొని వెళ్ళిపోవచ్చు. అవేమి పాటించలేదు ఆయన. డిశ్చార్జ్ అని వచ్చారు, వెంటనే మళ్ళీ ఏమవుతుందో ఏందని చెప్పి నేరుగా స్పెషల్ ఫ్లైట్ 2 కోట్లు పెట్టి స్పెషల్ ఫ్లైట్ తీసుకొని వెళ్ళిపోయారు. ఆయన 2 రోజులు వెయిట్ చేసింది బేగంపేటలో ఫ్లైట్. బేగంపేట కాస్ట్ వేరు, శంషాబాద్ కాస్ట్ వేరు ఫర్ వెయిటింగ్ ఫ్లైట్. ఇన్ని భరించి ఆయన 3వ వ్యక్తికి తెలియకుండా అరేంజ్ చేసుకొని వెళ్ళిపోయారు. అది ఆయనకు ఉన్నటువంటి ఫెసిలిటీ. ఆయన చట్టాలు అందరికీ సమానమే. ఆ ఎంపీ అయిన పార్టీ సపరేట్ చట్టాలు ఉండవు, సపరేట్ రూల్స్ ఉండవు. ప్రతి ఒక్కరు కూడా రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ 118 పాటించాల్సిందే. నేను అడిగిన పాయింట్ ఒకటి మీరు అర్థమయ్యేలా చెప్పట్లేదు జనార్దన్ రెడ్డి గారు. నేను అడిగిన పాయింట్ ఇక్కడ ఒక ముక్క, సాధారణంగా మ్యాజిస్ట్రేట్ కోర్టులో రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చేశారంటే ఇక ఆటోమేటిక్గా అయిపోయినట్టే, ఆ కాగితాలు తీసుకెళ్ళి జైల్లో ఇచ్చేస్తే సరిపోతుంది అని అంటారు సహజంగా. మరి మ్యాజిస్ట్రేట్ ఎలా సాటిస్ఫై అయ్యారు? అది షూరిటీస్ వెరిఫికేషన్. షూరిటీస్ ఎవరైతే ఇచ్చారో లక్ష రూపాయల డబ్బులు, అవును, ఆ షూరిటీ మీదనే కదా. దాంట్లో తేడా షూరిటీ వేరు, సెల్ఫ్ బాండ్ వేరు, రెండింటి చూడక్కర్లేదా మ్యాజిస్ట్రేట్? 63 రావాలి. 63 వస్తేనే 118 సాటిస్ఫై అయినట్టు. అప్పుడే వాళ్ళు సుప్రీంకోర్టుకి పంపగలరు. ఆయన లేడు అక్కడ. ఒక్క మాట నేను అనే పాయింట్ ఇక్కడ, ఒక్క మాట వినండి. మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఈ షూరిటీలు సబ్మిట్ చేస్తారు, సెల్ఫ్ బాండ్ కూడా మ్యాజిస్ట్రేట్ కోర్టులోనే సబ్మిట్ చేశాక ఆ తర్వాత కదా రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చేది. అలా కాకుండా సెల్ఫ్ బాండ్ జైల్లో సబ్మిట్ చేస్తారా? మ్యాజిస్ట్రేట్ కోర్టు నుంచి అవి జైలుకి వెళ్తాయి, జైలర్కి వెళ్తాయండి. రిలీజ్ అంటే వీళ్ళు వెరిఫై చేశాక కదా వెళ్ళేది. దాంట్లో ఆయన ప్రెజెన్స్ సిగ్నేచర్ తీసుకోవాలి, అప్పుడు రిటర్న్ అవుతాయి మళ్ళీ కోర్టుకి. నెక్స్ట్ వాయిదాకి రిటర్న్ అవుతాయి. నేను అనేది అది వీళ్ళ దగ్గర అది వెరిఫై చేశాకే కదా రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చేది మ్యాజిస్ట్రేట్. ఏమంటారు సాయి గారు? రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చేది వెరిఫై చేశాకే కదా. 2వ సంతకం జైలు తీసుకుంటారు. ఫస్ట్ సంతకం అయితే మ్యాజిస్ట్రేట్ కోర్టులో సంతకం తీసుకోవాలి కదా, సెల్ఫ్ది ఉందా లేదా, సెల్ఫ్ దాని మీద ఉందా లేదా అన్నది మ్యాజిస్ట్రేట్ సాటిస్ఫై అయ్యాకే కదా రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చేది. రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన ఆ ప్రెజెన్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ జైల్లో ఉంటది, ఆ జైల్లోనే తీసుకోవాలి సంతకం, అప్పుడే రిలీజ్ అవుతాడు ఆయన.
ఆ సంతకాలన్నీ పెట్టినాకే రిలీజ్ అవుతాడు. రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్యూజ్డ్ని ఆల్రెడీ హైదరాబాద్ నుంచినే వెళ్ళిపోమన్నారు కాబట్టి ఆ కోణంలో లేదు, సెల్ఫ్ లేదు. బాండ్ అనేటువంటి దాన్ని డైరెక్ట్ అక్కడికి పంపించడం ఉండదా? రిలీజ్ సాయి గారు, ఆయనకి రిలీజ్ ఆర్డర్ సుప్రీంకోర్టు ఇవ్వదు. సుప్రీంకోర్టు రిలీజ్ ఆర్డర్ ఇవ్వదు, బెయిల్ ఆర్డర్. రైట్. ఒక్కసారి మీది ఆడియో తేడా వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి జనార్దన్ రెడ్డి గారు. సాయి గారు చిన్న 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 క్లారిఫికేషన్ ఇస్తాను. రైట్. ఒక్కసారి మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఒక్కసారి సుబ్బారావు గారు ఏమంటారు? ఇక్కడ టెక్నికల్గా రిలీజింగ్ ఆర్డర్ ఏమో మ్యాజిస్ట్రేట్ ఇచ్చేశారు, తర్వాత జైలు దగ్గరికి వెళ్ళాక ఈ సెల్ఫ్ బాండ్ మీద సంతకం లేదండి అని వాళ్ళు దాన్ని ఆర్మీ హాస్పిటల్కి పంపించారు. తప్పు ఎక్కడ జరిగింది? అంటే ముందు ఎప్పుడైతే ఆయన ఒక్క నిమిషం జనార్దన్ రెడ్డి గారు. హలో, సుబ్బారావు గారు వినబడుతుందా? వినపడుతుందండి. ఎక్కడ తప్పు జరిగింది దీంట్లో? ఒకటి సాయి గారు, మా మిత్రుడు జనార్దన్ రెడ్డి రామకృష్ణరాజు గారు అబ్స్కాండ్ అయ్యాడు అని చెప్పేసి అని పదం వాడారు. నిజంగా కనుక జనార్దన్ రెడ్డి గారు చెప్పినదే వాస్తవం అయితే, అబ్స్కాండ్ అయితే ఇప్పటి వరకు సిఐడి ఏం చేస్తా ఉంది, ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? కాబట్టి సిఐడి కూడా ఇక్కడ ఒకటి సాయి గారు మనం ఆలోచించాలి. సిఐడి కూడా ఎప్పుడైతే బెయిల్లో సుప్రీంకోర్టు పోలీసు కస్టడీలో రామకృష్ణరాజు గారిని కొట్టారనే దానికి ప్రైమేపేసి లభించింది అని బెయిల్ ఆర్డర్లో రాశారో, సిఐడి వాళ్ళకి మాకేదో జరిగిపోతుంది, ఇంకా మాకు సమస్య వస్తుందని చెప్పేసి భయం నుంచి ఇవన్నీ మర్చిపోయారు. వాళ్ళు డ్యూటీలు మర్చిపోయారు, ఎందుకు వచ్చిన తలపోటని చెప్పేసి వెళ్ళిపోయారు. కాకపోతే ఇక్కడ మీరు ఇందాక చెప్పారు, ఆల్రెడీ బెయిల్ రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ముద్దాయి ఉండాలి కదా అని చెప్పేసి అని. కానీ బెయిల్ వేసినప్పుడు షూరిటీ సాటిస్ఫాక్షన్ అయిన తర్వాతే ముద్దాయిని రిలీజ్ చేస్తారండి. ముద్దాయిని రిలీజ్ చేసేటప్పుడు ఆ బెయిల్ బాండ్స్ మీద, షూరిటీ బాండ్స్ మీద సంతకాలు పెట్టించుకుంటారు. అలాగనే సెల్ఫ్ బాండ్ ఫామ్ మీద కూడా జైల్లోనే ముద్దాయి చేసి సంతకం పెట్టుకొని రిలీజ్ చేస్తారు. జనరల్ గా జరిగేటువంటి ప్రొసీజర్ అదండి. కాబట్టి ఇక్కడ యాక్సెప్ట్ చేయకుండా మేజిస్ట్రేట్ ఉండడానికి వీల్లేదు. షూరిటీలు యాక్సెప్ట్ చేసిన తర్వాతే తదుపరి ప్రొసీజర్ అనేది జరుగుతుంది. ఇక్కడ చాలా స్పష్టమండి. ఇక్కడ ఆర్డర్లోనే రిలీజ్ డిశ్చార్జ్ అయిన తర్వాత 10 days లో పెట్టమని ఏదైతే అన్నారో దాన్ని డిఫరెంట్ గా దాన్ని అన్వయించుకుంటూ ఉన్నాం. 10 days టైం ఇచ్చినారు కాబట్టి డెఫినెట్ గా రిలీజ్ డిశ్చార్జ్ అయిన తర్వాత వెళ్ళిపోవచ్చు, 10 days లోపు షూరిటీ పెట్టుకోవాలని చెప్పేసి అని కొంతమంది అన్వయించుకోవచ్చు. లేదు ప్రొసీజర్ ప్రకారం మళ్ళీ ఆయన్ని పోలీసు వాళ్ళే సెంట్రల్ జైలుకి, జిల్లా జైలుకి తీసుకొచ్చేసి అక్కడి నుంచి రిలీజ్ చేయాలని చెప్పేసి కొందరు అన్వయించుకోవచ్చు. కాబట్టి రెండు వైపులా అన్వయించుకోవడానికి కావాల్సిన విధంగా ఈ ఆర్డర్ అయితే ఉంది. డిశ్చార్జ్ అయిన తర్వాత 10 రోజుల్లో జామీన్లు పెట్టుకోండి, లేదంటే సెల్ఫ్ బాండ్ ఇవ్వండి అని చెప్పేసి. ఇక్కడ ఒకటి సాయి గారు చాలా క్లియర్ గా జైలు అథారిటీస్ లెటర్ పంపారు, లేదంటే మన ఆర్మీ హాస్పిటల్కి సంతకాల కోసం పంపారు అని చెప్పేసి ఏదో మీరు చెప్తా ఉన్నారు. ఇట్స్ నాట్ ది డ్యూటీ ఆఫ్ ది జైలు అథారిటీస్ అండి. వాళ్ళకి ఆ పని లేదు. వాళ్ళకి పోలీసు వాళ్ళు తీసుకొచ్చి, సిఐడి వాళ్ళు తీసుకొచ్చి ముద్దాయిని జైలు అథారిటీస్ దగ్గర పెడితే జైలు అథారిటీస్ సంతకాలు స్వీకరిస్తారు తప్ప జైలు అథారిటీస్ డైరెక్ట్ గా ఆర్మీ హాస్పిటల్కి పంపేసి ఆయన సంతకం పెట్టించండో లేకుంటే ఆయన ఏం చేయండి అని డైరెక్ట్ గా అడిగే అధికారం జైలు అధికారులకు లేదు. అది డ్యూటీ సిఐడి అధికారులది. ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఉన్నారో ఇన్వెస్టిగేషన్ సంబంధించిన వాళ్ళు చేయాలి తప్ప డ్యూటీ అది పోలీస్ కస్టడీలో ఉన్నట్టు, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు కూడా పోలీసుల యొక్క అదుపులో ఉన్నట్టు లెక్క. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటి, పోలీసులు అక్కడ లేరు, ఆయన డిశ్చార్జ్ అయ్యేటప్పటికి, డిశ్చార్జ్ ఆర్డర్ ఇచ్చేటప్పటికి వాళ్ళు అక్కడ అవైలబిలిటీ లేరు, ఆయన వెళ్ళిపోయాడు. నిజంగా వీళ్ళు కనుక సిఐడి వాళ్ళు కనుక అతను అబ్స్కాండ్ అయ్యారని చెప్పేసి భావించుంటే ఇమీడియట్ గా ఎందుకు రెస్పాండ్ అయిపోయి దాని మీద యాక్షన్ ఫాలో అవ్వలేదు, ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు, ఇప్పటి వరకు ఎందుకు నిమ్మకనిగా ఉన్నారు? కాబట్టి ఇక్కడ టెక్నికల్ మిస్టేక్ అనేది జరిగింది ఇక్కడ. కాబట్టి ఆ టెక్నికల్ మిస్టేక్ ని ఏ విధంగా ఓవర్కమ్ అవ్వాలో అది త్రూ సుప్రీంకోర్టు ద్వారానే ఆ యొక్క టెక్నికల్ ప్రాబ్లం రెక్టిఫై అవ్వాలి. న్యాయమూర్తి గారు కూడా చాలా క్లియర్ గా చెప్పారు,
ఆ బాండ్ మీద సంతకాలు లేవు కాబట్టి ఆయన ఇంకా రిమాండ్ లో ఉన్నట్టుగా భావిస్తున్నాము అని చెప్పారు. కాబట్టి అది టెక్నికల్. ఆ టెక్నికల్ దాన్ని ఓవర్కమ్ అయితే ఆటోమేటిక్ గా ఈ సమస్యకు ఒక పరిష్కారం అయితే వస్తుంది. ఇక్కడే డౌట్ అండి ఆటోమేటిక్ గా సుబ్బారావు గారు, ఇక్కడే ఒక డౌట్. సరే, ఇక్కడే సుబ్బారావు గారు ఒక డౌట్ ఏంటంటే, చెప్పండి. రిమాండ్లో అంటే మనకు తెలిసినటువంటి సహజ సిద్ధమైనటువంటిది అండర్ పోలీస్ కస్టడీ, అంటే జైలు అధికారుల కస్టడీలోనో లేదంటే ఎవరినైతే Judicial రిమాండ్ custody. టీముని పంపిస్తారో వాళ్ళ కస్టడీలో ఉన్నట్టు. ఇప్పుడైతే వాళ్ళ చేతిలో అవును. లేరు. అప్పుడు ఎక్కడ జరుగుతున్నట్టు? రెండవది, ఇందాక ఆయన చెప్తుంది అదే జనార్దన్ రెడ్డి గారు, ఈవెన్ ఆయనంతటా ఆయన రఘురామకృష్ణరాజు గారే ఓపెన్గా రాజ్నాథ్ సింగ్ కంప్లైంట్ ఇచ్చారు, అక్కడే ఉన్నారో 15 మంది అని చెప్పేసి, వాళ్ళందరికీ భోజనాలు నేనే ఖర్చు పెట్టించానని ఆయన రాశారు కూడా కదా. అంటే వాళ్ళు ఎక్కడికి పోయారు? అవును. అక్కడే ఉండగా ఆయన అక్కడి నుంచి లేరు అంటే ఎట్లా ఉంటుంది? వాళ్ళు లేరు కాబట్టి వెళ్ళిపోయారని ఎలా చెప్తారు అప్పుడు? ఒకటి సాయి గారు, ఎప్పుడు కూడా ఒక ముద్దాయిని కనుక హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగేటప్పుడు 15 మంది 20 మంది పోలీసులు ఉంటారండి, 2-3 ఉంటారంతే. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే, ప్రాక్టికల్ గా జరిగింది ఏంటంటే, ఏ విధంగా ఆయన మిగతా కేసుల్లో ఈయన బయటికి రాగానే మిగతా కేసుల్లో కూడా అరెస్ట్ చేసి చేయాలనే ఏదో ఒక దురుద్దేశం ఉందని చెప్పేసి రామకృష్ణరాజు భావించినట్టుగా ఆయన ప్రకటన ద్వారా తెలిసింది. కాబట్టి 15 మంది పోలీసులు ఉండవలసిన అవసరం లేదండి. వెళ్ళేటప్పుడు 15 మంది పోనీ తీసుకెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ మనం 15 దగ్గరికి వెళ్తున్నాం. మీరు అన్నది అక్కడ మనుషులు లేరు కాబట్టి అన్నారు, అందుకని వెళ్ళిపోయి 15 ఉండొచ్చు అన్నారు. అక్కడే పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళకి సంతకం పెట్టేసి, అంటే వాళ్ళతో కలిసినే కదా రిమాండ్ అంటే, అక్కడ మనుషులు ఉన్నట్టే కదా. ఇంకోటి, ఆర్మీకి కస్టడీకి అప్పగించారు, ఆర్మీ మళ్ళీ వీళ్ళ చేతికి ఇవ్వాలి, సిఐడికి తీసుకుని ఇక్కడికి రావాలి, సంతకం పెట్టేసి వెళ్ళిపోవాలి, సింపుల్. అక్కడ ఆయన జైల్లో ఉంచాలని అయితే లేదు, జైల్లో ఉంచొద్దనినే కదా కోర్టు ఆదేశించింది. ఆ ప్రొసీజర్ రఘురామకృష్ణరాజు ఫాలో అవ్వాలా, సిఐడి ఫాలో అవ్వాలా, లేకపోతే కోర్టు ఫాలో అవ్వాలా? ఇప్పుడు సాయి గారు, ఇప్పుడు ఈ ఆర్డర్ని సిఐడి వాళ్ళు సిఐడిగా అన్వయించుకోవచ్చు, రామకృష్ణరాజు రామకృష్ణ గారు అన్వయించుకోవడానికి కావాల్సిన విధంగా ఉంది. అది డిశ్చార్జ్ అయిన తర్వాత 10 రోజులు అంటే కామన్ గా మేము యాంటిసిపేట్ బెయిల్ వేస్తామండి. యాంటిసిపేట్ బెయిల్ వేసిన తర్వాత యాంటిసిపేట్ బెయిల్ లో ఆర్డర్స్ ఇస్తారు, వితిన్ 10 days లోనో మీరు షూటింగ్ ప్రొడ్యూస్ చేయమని. అప్పటి వరకు ఆ ముద్దాయి బయటే ఉంటాడు, ఆ 10 days లో తీసుకెళ్లి సబ్మిట్ చేస్తాం. అలానే దీంట్లో కూడా ఏం ఇచ్చారంటే, వితిన్ 10 days డిశ్చార్జ్ అయిన తర్వాత వితిన్ 10 days లో ప్రొడ్యూస్ చేయమన్నారు. దీన్ని రామకృష్ణరాజు గారు కానీ వాళ్ళ పిల్లలు కానీ డిశ్చార్జ్ అయిపోయారు కాబట్టి హాస్పిటల్ వచ్చేసిన తర్వాత 10 రోజుల లోపు షూరిటీ పెట్టుకోవచ్చు అని వాళ్ళు భావించారు. కానీ ప్రొసీజర్ ప్రకారం ఏం జరుగుతా ఉందంటే, జైలుకి వెళ్ళిన తర్వాత జైలు నుంచి అక్కడ బాండ్స్ తీసుకొని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా ప్రొసీజర్ జరగలేదండి. ఇక్కడ సిఐడి తన విధులు టోటల్ గా ఫెయిల్ అయిందండి. జనార్దన్ రెడ్డి గారు చెప్పే సిఐడి టోటల్ గా వాళ్ళ విధులు ఫెయిల్ అయ్యారని అర్థం అవుద్ది. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ అండి, ఒక ముద్దాయిని కనుక హాస్పిటల్లో పెట్టారంటే అక్కడ ఉండవలసిన అవసరం ఉంది. అక్కడ ఉండి నిజంగా కనుక ప్రొడ్యూస్ చేయాలి కోర్టులోని వాళ్ళ భావజాలం ప్రకారంగా అన్వయించుకొని ఉంటే ఆయన తీసుకురావాల్సిన బాధ్యత సిఐడి. నిజంగా కనుక సిఐడి కనుక అతను అబ్స్కాండ్ అయ్యాడు, పారిపోయాడు అని భావిస్తే ఇప్పటి వరకు ఎందుకు నిమ్మక నీరు ఎత్తినట్టుగా ఉన్నారనేది సమాధానం చెప్పవలసింది సిఐడి. ఇమీడియట్ గా అబ్స్కాండ్ అయ్యాడు ఎందుకు నువ్వు కంప్లైంట్ ఇవ్వలేదు? ఇప్పటి వరకు ఏ విధంగా చర్యలు ఎందుకు తీసుకోలేదు నువ్వు? కాబట్టి ఇక్కడ సాయి గారు, ఇది డిసైడ్ చేయవలసింది సుప్రీంకోర్టు అండి. ఇంతవరకు వింతలలోకెల్లా వింతైనటువంటి పరిణామం చూస్తున్నాం ఇక్కడ ఈ కేసులో మాత్రం. సంబంధం ఉండదు. రైట్ ఒక్క నిమిషం జనార్దన్ రెడ్డి గారు, జైలు అథారిటీస్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సెక్యూరిటీ అరేంజ్ చేసిన వాళ్ళకే ఉంటది, సిఐడికి సంబంధం ఉండదు. అది డిస్ట్రిక్ట్ ఎవరైతే ఎస్పీ ఉన్నారో ఎస్పీ గారు కంట్రోల్ ఎస్కార్ట్. జైలు సెక్యూరిటీ సిఐడి అండి వెళ్ళింది, సిఐడి ఎస్ఐ గారు వెళ్ళారు, సిఐడికి సంబంధం ఉండదు. ఇంకో లా అండ్ ఆర్డర్ వాళ్ళు ఉండరు అక్కడ. చెప్పనండి, క్లారిటీ ఇవ్వనండి. ఒక్క నిమిషం సాయి గారు, జ్యుడిషియల్ కస్టడీ అనేది సాయి గారు వినబడుతుందండి? వినబడుతుంది, చెప్పండి. శాంతి ప్రసాద్ గారు వస్తా ఒకసారి. జనార్దన్ రెడ్డి గారు సిఐడికి సంబంధం చెప్పండి. జనార్దన్ రెడ్డి గారు, అక్కడ జైలు అథారిటీస్ కి కన్సర్న్ ఎస్పీ గారు ఇస్తారు ఎస్కార్ట్, వాళ్ళ కంట్రోల్లో ఉంటది. సిఐడికి జైల్లో అడ్మిట్ చేసినాక వాళ్ళకి సంబంధం ఉండదు. ఇది వాస్తవం. నేను ఛాలెంజ్ చేస్తున్నా సుబ్బారావుకి, సిఐడి ఇస్ నోవేర్ కన్సర్న్, ఓన్లీ జైలు అథారిటీస్.
ఏమంటే Their జనార్దన్ escort రెడ్డి గారు provided by the మీరు SP. మప్సిలో ఒక్క నిమిషం ట్రాక్ సుబ్బారావు గారు, అనేది ఆయన చాలా అవని clear గా తెలుస్తుంది. CID కి ఏం సంబంధం ఎందుకంటే ఉంటది? ఎప్పుడు కూడా జైలు అథారిటీస్ డ్యూటీ ఒకసారి కాదు అది. జైల్లోకి ఎంట్రీ ఇచ్చినాక పోలీస్ ఈవెన్ జైల్ రాజమండ్రి సెంట్రల్ జైలు అయినా escort of the jail పోలీస్ ఎస్కార్ట్ provided ని by the పెట్టేసి SP. స్పెషల్ పోలీసులు తెలుసుకోవాలి పెట్టుకొని వాస్తవాలు, పెట్టుకోవాల్సిన ప్రజలకు బాధ్యత వాస్తవాలు జైలు చెప్పాలి. అథారిటీస్ జైలు CID మీద పోలీసులు ఎక్కడ నిందలేయొద్దు. పెట్టరు. జైలు పోలీసులు పెట్టే అవకాశమే లేదు. రైట్ రైట్ ఒక్క నిమిషం పోలీస్ వాళ్ళే శాంతి ప్రసాద్ చూసుకోవాలి. గారు, ఒక్క నిమిషం సుబ్బారావు గారు. సాయి గారు శాంతి ప్రసాద్ గారు. సాయి గారు, తీసుకెళ్లారా జనార్దన్ రెడ్డి గారు? జైలు అథారిటీస్ సాయి గారు, రామకృష్ణ గారిని గుంటూరు జిల్లా ఒక్క నుంచి నిమిషం తీసుకెళ్లారా? మళ్ళీ సార్ ఒక్కసారి అందరూ ఒకేసారి మాట్లాడితే అర్థం కాదు, 1 by 1 మాట్లాడితే అర్థం అవుతుంది. ఒక్క నిమిషం శాంతి ప్రసాద్ గారు. సాయి గారు, ప్రొసీజరల్ ఆస్పెక్ట్ నేను మీకు క్లారిటీ ఇస్తాను, అక్కడే మీకు విషయాలన్నీ అవగతం అవుతాయి. సాధారణంగా ఒక ముద్దాయిని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత రిమాండ్ ఇస్తారు, దాన్ని రిమాండ్ అంటారు. ఇక పోలీస్ దగ్గర నుంచి అతను కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయినట్లు లెక్క. కోర్టు పరిధిలోకి వెళ్ళిన వ్యక్తిని తీసుకెళ్లి సబ్ జైల్లో పెడతారు. మళ్ళీ అతనికి గన బెయిల్ వచ్చి గాని రిలీజ్ ఆర్డర్ అయ్యే వరకు కూడా ఆ సబ్ జైల్లో అతను ఆ జ్యుడిషియల్ రిమాండ్ లో ఉండాల్సిందే. ఆ బెయిల్ వచ్చే వరకు ఎన్నాళ్ళనేది ఇక అది మా కోర్టు విషయాలు. ఇక్కడ జరిగింది ఏంటంటే చిన్న పొరపాటు, ప్రొసీజర్ చెప్తున్నాను. ఇతరుని ఇక్కడ ఒక చిన్న డౌట్, రఘురామకృష్ణరాజు గారిని ఒక చిన్న కన్ఫ్యూజన్ చెప్పండి. ఇక్కడ ఆయన ఇందాక చెప్పండి. మన సుబ్బారావు గారు అన్నదేమో ఒకటి, అది సిఐడి వాళ్లే దానికి బాధ్యులు, వాళ్లే కదా అక్కడ కాపలా ఉండేదని. ఇక్కడేమో అదే జనార్దన్ రెడ్డి గారు అంటున్నారు, అదే జైలు చెప్పబోతున్నాను అధికారులు అదే కాబట్టి చెప్పబోతున్నా పోలీస్ అంటారు. మీకు చెప్పండి. సాయి గారు, మీకు అదే చెప్పబోతున్నా. ఇప్పుడు వాస్తవంగా ఏం జరిగిందంటే ఇతన్ని కేసు పెట్టింది సిఐడి పోలీసులు, అరెస్ట్ చేసింది సిఐడి పోలీసులు. సో లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఇందులో ఎక్కడా కూడాను స్కోప్ లేదు, జూరిస్డిక్షన్ లేదు. అంతా సిఐడి పోలీస్ ఆధ్వర్యంలో జరిగింది. సిఐడి పోలీస్ ఆధ్వర్యంలో కోర్టులో పెట్టారు. కోర్టు వారు సిఐడి పోలీసులు ఇచ్చిన ఎఫ్ఐఆర్ ఆ యొక్క రిమాండ్ రిపోర్ట్ బేస్ చేసుకుని అతన్ని అరెస్ట్ చేసి చూపించారు. కాబట్టి ఇప్పుడు బాధ్యత అంతా సిఐడి పోలీసులకు సంబంధించి ఉంటుంది, మంచి జరిగినా చెడు జరిగినా. లా అండ్ ఆర్డర్ పోలీసు సంబంధం కాకపోతే ఏమవుతుందంటే జ్యుడిషియల్ రిమాండ్ లో జైల్లో ఉన్న వ్యక్తిని కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలన్నా లేదా హాస్పిటల్ ప్రొడ్యూస్ చేయాలన్నా జైలు అథారిటీస్, జైలు సంబంధించిన వ్యక్తులు వెళ్ళరండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ జైలు ఏ అయితే పరిధిలో ఉంటుందో, ఆ కోర్టు ఏ పరిధిలో ఉంటుందో ఆ సంబంధిత పోలీసులు, లా అండ్ ఆర్డర్ ఇప్పుడు సిఐడి కాబట్టి సిఐడి పోలీసులు పిలిచారు. వాళ్ళ ద్వారా ఇతన్ని ఈ సబ్ జైలు నుంచి పలానా తారీఖు నాడు మేము విడుదల చేశాము, ఈ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ పరిస్థితులు ట్రీట్మెంట్ రీచ్ అని చెప్పేసి అక్కడ వాళ్ళు ఆర్డర్ రాస్తారు. వాళ్ళ రికార్డులు కూడా ఎంటర్ చేసుకుంటారు. అక్కడి నుంచి అతను బయటకు వెళ్ళిన తర్వాత జైలు అథారిటీస్ కి అతను కంట్రోల్లో ఉండడు. అయితే టెక్నికల్ గా జ్యుడిషియల్ కస్టడీని అంటారు. అక్కడ నుంచి ఎస్కార్ట్ పోలీసులు అతన్ని తీసుకెళ్లి ఆ ఉత్తర్వుల ప్రకారంగా వారిని ఎక్కడైతే అక్కడ ప్రొడ్యూస్ చేస్తారు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఇందాక మన సుబ్బారావు గారు చెప్పినట్టు బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ కి సంబంధించిన ఆ యొక్క ఆ క్వాలిటీస్ అన్ని కూడా ఈయన ఆర్డర్ లో మిళితం అవడంతో కన్ఫ్యూజన్ పెరిగింది. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే మరలా జరగాల్సింది ఆయనకు 10 రోజులు వెసులుబాటు ఇచ్చారు. ఆయన చార్టెడ్ ఫ్లైట్ కాదు, ఇక్కడ కాదు విదేశాలకు పోతాడు. ఇక్కడ సమస్య అది కాదు. వెల్ విత్ ఇన్ ది జ్యుడిషియల్ కస్టడీ హ్యాండ్స్ ఉండడం లేదా 10 రోజుల్లో అతను కనుక పెట్టకపోతే దట్ ఈస్ అ వైలేషన్. కానీ ఇక్కడ మీరు కోర్టు వారి ఉత్తర్వులు చూస్తే క్లియర్ గా ఉంది. On 28/5/21, the accused has furnished 2 sureties of 1 lakh each. As ordered by the Honorable Supreme Court, the same was accepted by this court. On the same day, this court forwarded the bail bond and sureties bond under Form 43 CRPC to the district jail, Guntur, to get the signature of the accused. ఎందుకంటే ఇక్కడెక్కడ కూడా ముద్దాయి సీల్ లో లేడు. ఆ సెల్ఫ్ బాండ్ మీద ముద్దాయి సంతకం కావాలా, రఘురామకృష్ణరాజు సంతకం కావాలా. అప్పుడు ఆ సెల్ఫ్ బాండ్ కంప్లీట్ అయినట్లు లెక్క. ఆ సెల్ఫ్ బాండ్ ని యాక్సెప్ట్ చేశారు, ఆ షూరిటీస్ ని యాక్సెప్ట్ చేశారు. కానీ సంతకం టెక్నికల్ రీజన్ వల్ల లేకపోవడం వల్ల అతను సబ్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ ఉన్నాడు కాబట్టి అక్కడికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ది డిస్ట్రిక్ట్ జైల్ గుంటూరు టు గెట్ ది సిగ్నేచర్ ఆఫ్ ది అక్యూజ్డ్ దేర్ ఆన్ విత్ ఎ కవరింగ్ లెటర్ సో అండ్ సో ఆన్ 10/6/21 ది సూపరింటెండెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జైల్ హ్యాస్ అడ్రస్డ్ ఎ లెటర్ టు దిస్ కోర్ట్ బై రిటర్నింగ్ ది బెయిల్ బాండ్ అండ్ షూరిటీస్ బాండ్ without obtaining the signature of the accused on bail bond. Thus, when the superintendent of district jail has failed to get the signature of the accused on bail bond and simply return the same to this court, it may be treated as the accused is not released from judicial custody. Until then, the accused should be signed on the bail bond, shall get the release order from this court as to the remand warrant is still pending. ఇది ఈ టెక్నికల్ టర్మ్స్ లో మనకు చూసినట్టయితే ఇక్కడ జరగాల్సిన ప్రొసీజర్ ఏంటంటే
రఘురామకృష్ణరాజు గారి సంతకం ఆ షెల్ఫ్ బాండ్ అనే దాని మీద లేకపోవడం అనేది ఇక్కడ కీలకమైనది. అయితే సబ్ జైల్ అథారిటీస్ వాళ్ళు కూడా వాళ్ళ హ్యాండ్స్ అప్పుడు కూడా టైడ్, ఎందుకంటే వాళ్ళ యొక్క పరిధిలో లేడు ఆయన. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారము ఆయన ఎక్కడైతే ఆ ఉత్తర్వులను అవైల్ చేసుకొని డిశ్చార్జ్ అవ్వగానే వెంబటే ఆ 10 రోజుల్లో ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి ఆయన ఢిల్లీ వెళ్ళిపోయాడు. 2 కోట్లు ఖర్చు పెట్టలేడా, 10 కోట్లు పెట్టి, అది మీ రాజకీయ విమర్శలు మీరు చేసుకోండి, దానికి నాకు సంబంధం లేదు. నేను ప్యూర్ గా ప్రొసీజరల్ ఆస్పెక్ట్ మాట్లాడదలుచుకున్నాను. అయితే రఘురామకృష్ణరాజు గారి సంతకం లేదు కాబట్టి ఇక్కడ మామూలుగా అయితే ఏం జరుగుతుంది ప్రొసీజర్, మిలిటరీ హాస్పిటల్ అతను ఉన్న డిశ్చార్జ్ అయినా జనరల్ గా ఎవరైతే ఈ రఘురామకృష్ణరాజు గారిని మొట్టమొదటిగా రిలీజ్ చేశారో ఉత్తర్వులు ఇచ్చి కోర్టు ఉత్తర్వుల ప్రకారం మళ్ళీ అదే ఎస్కార్ట్ మళ్ళీ ఆయన గౌరవంగా తీసుకురావాలి. కాకపోతే ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన 10 రోజుల వెసులుబాటు అనే దాని దగ్గరే మొత్తం ఈ విషయం అంతా కూడా ముడిపడి ఉంది. దాన్ని ఒక్కొక్క రకంగా అన్వయించుకుంటున్నారు. వాస్తవంగా అయితే మామూలుగా అయితే మళ్ళీ అదే ఎస్కార్ట్ పోలీసులు ఈయన తీసుకొచ్చి సగౌరవంగా సబ్ జైల్ అథారిటీస్ అప్పచెప్తారు. సబ్ జైల్ అథారిటీస్ హాస్పిటల్ నుంచి అతను రిలీజ్ అయ్యి మాకు ఎస్కార్ట్ వాళ్ళు ఈ రోజు వాళ్ళ నెంబర్లు కూడా రాసుకుంటారు ఎవరెవరు తీసుకొచ్చారు అనే దాని మీద. అవన్నీ రికార్డు చేసుకున్న తర్వాత ఎంటర్ చేసుకున్న తర్వాత కోర్టు నుంచి వచ్చే ఉత్తర్వుల మీద వాళ్ళు సంతకాలు తీసుకొని ముద్దాయి సంతకం కూడా తీసుకొని మళ్ళీ స్పాట్ లో రిలీజ్ చేస్తారు. మళ్ళీ ఒక క్షణం కూడా వారిని ఉంచుకోరు. ఇది జరగాల్సిన ప్రొసీజర్. ఇక్కడ ఎక్కడ ల్యాప్స్ జరిగిందంటే, ఎక్కడ కన్ఫ్యూజన్ జరిగిందంటే, ఆ 10 రోజులు అనే ఉన్నది మాట చూసారా, అక్కడ రఘురామకృష్ణరాజుకి సుప్రీంకోర్టు ఫ్రీడమ్ ఇచ్చింది. దాన్ని వీళ్ళేమంటారంటే అది ఫ్రీడమ్ కాదు, అతను బౌండ్ బై అంటారు. ఈ విషయం తేలాలంటే మళ్ళీ సుప్రీంకోర్టే క్లారిఫికేషన్ ఇవ్వాలి తప్పితే, రెండోది కింద కోర్టు ఆ ఉత్తర్వులు కూడా ఎక్కడ కూడా దాని ఏమంటే కన్ఫ్యూజన్ లేదు. వాళ్ళు చాలా టూ టెక్నికల్ గానే మాట్లాడారు. బెయిల్ బాండ్ మీద సంతకం తీసుకోలేదు కాబట్టి ఈ స్టిల్ ట్రీట్ యాజ్ జ్యుడిషియల్ కస్టడీ. ఇక్కడ బర్డెన్ ఏంటంటే సబ్ జైల్ అథారిటీస్ కూడా వాళ్ళ హ్యాండ్స్ టైడ్. ఇక్కడ సిఐడి పోలీసులు ఎవరైతే అతను ఇప్పుడు తీసుకెళ్లి ఎవరు హాస్పిటల్లో చేయించాలి పెట్టారో, ఆయనతో ఆ రోజు ఆయన అంతటా ఆయన వచ్చి సంతకం చేయాలా, సిఐడి వాళ్ళు వెళ్ళి సంతకం పెట్టించుకురావాలా? అసలు ఇంతవరకు మీరు చూసినటువంటి కేసులలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడన్నా వచ్చిందా? ఇది రాలేదు కాబట్టి ఆ రోజు నేను గత డిబేట్ లో చాలా స్పష్టంగా చెప్పేది కొత్త పుంతలు దొరుకుతుంది, మాకు కూడాను ఒక ప్రెసిడెంట్ కింద అవుతుంది, మా ముద్దాయికి బెనిఫిట్ తీసుకుంటాను కూడా నేను చెప్పాను. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే 2 రకాలుగా జరగచ్చు. ఆ రోజు అక్కడ ఎస్కార్ట్ కొన్న సిఐడి పోలీసులు మళ్ళీ సగౌరవంగా తీసుకొచ్చి సబ్ జైలుకి అప్పచెపితే ఆటోమేటిక్ అతను సంతకం తీసుకుని రిలీజ్ అయిపోయాడు. అక్కడ దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అయితే ఆ రోజు ఉన్న పరిస్థితుల రీత్యా అక్కడ ఉన్న సిఐడి పోలీసులు యాక్ట్ చేయలేదు కాబట్టి ఈయన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ వెసులుబాటు ఉపయోగించుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వగానే 10 రోజుల పాటు ఉంది కాబట్టి ఆ వెసులుబాటు ఆయన వెళ్ళిపోయాడు. ఈ 10 రోజుల్లో ప్రొడ్యూస్ చేశాడు కూడాను. టెక్నికల్ గా ఈ కంప్లైంట్ విత్ సుప్రీంకోర్టు ఆర్డర్, ఈవెన్ ది లోవర్ కోర్ట్ ఆల్సో ఇష్యూడ్ రిలీజ్ ఆర్డర్. కాకపోతే టెక్నికాలిటీ ఎక్కడ వచ్చిందంటే సెల్ఫ్ బాండ్ మీద రఘురామకృష్ణరాజు సంతకం లేదు. సో అది ఇన్కంప్లీట్ అవుతుంది ప్రొసీజర్ ప్రకారం. ఎందుకంటే ఈ బర్డెన్ ఇప్పుడు జైలు అథారిటీస్ మీద వేయాలా, సిఐడి పోలీసుల మీద వేయాలా? ఎవరి మీద వేయలేం. ఇదేంటంటే అన్ఫోర్సింగ్ ఇన్సిడెంట్, కొత్త పొంత దొక్కింది. ఇక్కడ ఇచ్చిన ఆ యొక్క ఫ్రీడమ్ ని ఎవరు కూడా మిస్యూజ్ అయితే చేయలేదు, అనుకోకుండా జరిగిన పొరపాటు. అయితే ఇప్పటికైనా కానీ సుప్రీంకోర్టు దాని క్లారిటీ ఇస్తుంది అనుకున్నాను. నేను అందుకునే మీకు ఆ డిబేట్ లో నేను మొట్టమొదటి చెప్పాను, ప్రొసీజర్ డీవియేట్ అయ్యి అక్కడ రిలీజ్ జరిగింది. ఇది అసలు ఎంతవరకు సాధ్యమో మేము కూడా వెయిట్ చేయాలి, చూడాలి అనుకుంటున్నాము అని అన్నాను. సెల్ఫ్ బాండ్ మీద సంతకం పెట్టాలి అన్నటువంటిది రఘురామకృష్ణరాజు గారికి ఇంత లీగల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఆయనకి అది ఐడియా ఉండదంటారు. అది టెక్నికల్ ల్యాబ్స్ అంటారా దాన్ని? అది లీగల్ నాలెడ్జ్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఆ రోజు మీరు జరిగిన ఈవెంట్స్ చూసుకుంటే ఎంత హడావుడిగా, ఆయన తరపున ఉద్వేగభరిత జాతీయ వాతావరణం. అంతర్జాతీయ న్యాయవాదులు వాదించడం కానీ ఆయన చుట్టూ లాయర్లు ఉన్నారు. అరే సెల్ఫ్ బాండ్ మీద సంతకం పెడితే అయిపోతుందండి అని చెప్పరంటారా? వాళ్ళు చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదంటారా? మీకు ఇన్ ప్రాక్టీస్ చెప్తున్నాను. కింద కోర్టు న్యాయవాదులు ఒక బ్యాటరీ సెపరేట్, హైకోర్టు అడ్వకేట్లు ఆ బ్యాటరీ సెపరేట్, సుప్రీంకోర్టు అడ్వకేట్లు ఆ బ్యాటరీ సెపరేట్. వీళ్ళ మధ్య కోఆర్డినేషన్, ప్రతి చిన్న విషయాన్ని వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోరండి. ఇది నిజంగా టెక్నికల్ ఆస్పెక్టే. ఇది చూసుకోవాల్సింది కింద కోర్టు న్యాయవాదులు. ఎక్కడో అది ఓవర్లుక్ అయింది. అయితే దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ఇట్ ఇస్ రెక్టిఫైబుల్ మిస్టేక్ కానీ అన్రెక్టిఫైబుల్ కాదు. ఇక్కడ మ్యాజిస్ట్రేట్ కోర్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడే 10 మంది లాయర్లు ఉన్నారు ఆయనకి. వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇప్పుడు ఆయనతో పాటు. పోనీ డైరెక్ట్గా సుప్రీంకోర్టు లాయర్ గారు అయితే చెప్పరు.
అంత ఫాలోఅప్ జరిగినప్పుడు ఇది టెక్నికల్ అంటే ఏంటి? మీ- ఏమంటే సంతకం సరిగ్గా కుడివైపు నుంచి రాయలేదు, ఎడమ వైపు నుంచి రాశారు, లేకపోతే ఒక చోట పెట్టాల్సిన చోట ఇంకో చోట పెట్టారంటే టెక్నికల్. దాని బట్ ఇది ఓవర్లుక్ చేయడం దాని కదా, technicality అనండి. జుడిషియల్ రూల్ ని కాదు, ఓవర్లుక్ చేయడం ఇది కాదంటారా దాన్ని? ఓవర్లుక్ కూడా కాదండి. ఇక్కడ ఏంటంటే మ్యాజిస్ట్రేట్ గారు యాక్ట్ కరెక్ట్ గా, ఎందుకంటే సెల్ఫ్ బాండ్ ప్రొడ్యూస్ చేశారు, సెల్ఫ్ బాండ్ మీద సంతకం తీసుకోవడానికి అక్కడ మనిషి లేడు కాబట్టి కోర్టు పరిధిలో. రెండోది వీళ్ళు కూడా యాక్చువల్గా ఏంటంటే ఆ సెల్ఫ్ బాండ్ మీద వీళ్ళే వెళ్ళి అక్కడ హైదరాబాద్ హాస్పిటల్ సంతకం తీసుకుని రావాలా. అది జరగలేదు. అది జరగకపోవడం వచ్చి ఎవరు వెళ్ళాలి అది? తలకాయ నొప్పులన్నీ ఇవన్నీ. ఎవరంటే వీళ్ళు Actually గా వెళ్ళాలా, జైలు వెళ్ళాలా? రఘురామకృష్ణరాజు రఘురామకృష్ణరాజు లాయర్లు వెళ్తే సరిపోతుంది. రైట్. వాళ్ళు ఇలా సంతకం వాళ్ళు తెచ్చుకోవాలి. చేయలేదు. సెల్ఫ్ బాండ్ మీద సంతకం లేదు. అదే ఇప్పుడు ఇదంతా సకాదాలకు కారణం. సెల్ఫ్ బాండ్ మీద రఘురామకృష్ణరాజు గారు సంతకం లేదు. వీళ్ళు కింద కోర్టులో ఇద్దరు Right. జామీందారుని ప్రొడ్యూస్ చేశారు, ప్లస్ సెల్ఫ్ బాండ్ కూడా రాయేసి ఇచ్చారు. అక్కడ సెల్ఫ్ బాండ్ మీద సంతకం Right. లేదనేదే ఇప్పుడు కింద కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం చూస్తుంది. ఆ సెల్ఫ్ బాండ్ మీద సంతకం లేదు కాబట్టి మీ పరిధిలో ఇప్పుడు మా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నాడు కాబట్టి సబ్జెక్ట్ అథారిటీస్ కి ఆ ఉత్తర్వులు పంపించారు. సబ్జెక్ట్ అథారిటీస్ ఏమన్నారు, మా పరిధిలో ఇప్పుడున్న లేడు ఆయన, రూల్ ప్రకారం admitted అయితే వెళ్ళిపోయాడు, కోర్టు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆయన రిమాండ్ లో ఉన్నట్టే లెక్క. రిమాండ్ లో ఇట్లా బయట Remand ఉండటం అండి. అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుందా ఎక్కడన్నా? సుప్రీంకోర్టు వెసులుబాటు ఇచ్చింది కదండి అతనికి 10 రోజుల పాటు. ఆయన ఇంట్లో ఉండమనో అవును, లేకపోతే బాండ్ సమర్పించడానికి. గుంటూరులో ఉండమనో. ఆ టైం అయిపోయింది కూడా ఆ, కదా, బాండ్ ఇప్పుడు మళ్ళీ రిమాండ్ లో ఉన్నట్టే కదా. ఆ 10 రోజుల్లో ఎక్కడ ఉండాలనే దాని మీద అక్కడ క్లారిటీ లేదు. గుంటూరులో పరిధిలోనే ఉండాలా, కోర్టు పరిధిలో కాబట్టి ఇక్కడ ఉండాలా, తప్పు సుప్రీం సిఐడి పోలీసు కోర్టుదా, పరిధిలో ఉండాలా, లాయర్లదా, లేదా హైదరాబాద్లో ఆయన ఇంటి లోకల్ గా పరిధిలో ఉన్న ఉండాలా? కోర్టుదా, జైలుదా అనేది మళ్ళీ తేల్చాల్సిందే. రఘురామరాజు గారి తప్పేం లేదు అక్కడ. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, నాకు జరిగిన అనుభవం చెప్తాను. నాకు ఒక 15 ఏళ్ల కింద అన్ని అయిపోయినాయి సార్, రిలీజ్ వారెంట్ తీసుకున్నాను, వెళ్ళాను. ముద్దాయి కేరళ ముద్దాయి, గుడివాడలో క్రైమ్, మచిలీపట్నంలో బెయిల్ తీసుకున్నాను. తీరా గుడివాడ కోర్టుకు వెళ్ళి ఆ ఉత్తర్వులు చూపించిన తర్వాత జడ్జి గారు బెంచ్ అన్నారు, ఏంది ఇది ఆర్డర్, ఆడి పేరు తేడా ఉందా, ఆయన మనకందులో తలకానిపి తోసే అన్నాడు. ఏం చేశారు, రిలీజ్ ఆర్డర్ రాశారు కింద కోర్టు మ్యాజిస్ట్రేట్ గారు. దాన్ని తీసుకెళ్లి సబ్ జైలుకి వెళ్ళాను. సబ్ జైల్లో అబ్జెక్షన్ తీసుకున్నారు. పేరు టాలీ, అన్ని వివరాలు టాలీ అయినాయి, పేరులో అక్షరాలు కొన్ని టాలీ అవ్వాల. వాళ్ళు మేము రిలీజ్ చేయమన్నారు. నేను ఏమంటే మళ్ళీ కిందగా కోర్టు జడ్జి గారి దగ్గరికి వెళ్తే నాకు సంబంధం లేదు, మీరు జిల్లా కోర్టు నుంచి తెచ్చుకున్నారు. వారం రోజుల పాటు అతను మళ్ళీ జైల్లోనే మగ్గాడు. బెయిల్ వచ్చింది, రిలీజ్ ఆర్డర్ వచ్చింది, అన్ని అయిపోయినాయి, కానీ ఇంకో వారం రోజులు మంచి పాయింట్ మగ్గాడు. చెప్పారు. కారణం ఏంటంటే సామాన్యుడికి ఇట్లా టెక్నికల్ ఉంటుంది, పాయింట్. విఐపికి ఇలా డిఫరెంట్ గా ఉంటుందా? అక్కడ జిల్లా జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్లే విషయం చెప్తే జిల్లా జడ్జి గారు విపరీతమైన కోపం తెచ్చుకున్నారు. ఎవరు నేరిచ్చిన ఉత్తర్వులను తిప్పి పంపుతారా, రిలీజ్ చేయరా, అసలు దీని మీద మొత్తం ఎంక్వైరీ నేను హోల్డ్ చేస్తానంటే నేను జడ్జి గారికి దండం పెట్టా, బాబు మీరు ఇది లీగల్ ట్యాంక్ లో తీసుకెళ్తే మా వాడు ఇంకో 4 రోజుల పాటు బయటికి రాడు, మీకు దండం పెడతాను, ఓపెన్ చేసి కన్యాదానం లాగా మా వాడికి అన్ని వచ్చినాయి కానీ కార్యం కావట్లేదు, ముందు ఆ పేరు చిన్న సవరణ పెడతాను, ఆర్డర్లో ఆ సవరణ చేయండి, ఎలియాసరి పెట్టండి, ఆటోమేటిక్ అయిపోతుంది, నా పని అయిపోయిన తర్వాత మిగతా చూసుకున్నామంటే అప్పుడు ఒక గంటన్నర ఆయన బతిమాలిన తర్వాత జడ్జి గారిని ఆ సవరణ మెమో వేయమన్నాడు. సవరణ చేసిన తర్వాత పేర్లు మళ్ళీ దాని తగ్గట్టుగా ఆ ఉత్తర్వులు ఇచ్చాడు. ఆ ఉత్తర్వులు తీసుకెళ్లి కింద కోర్టులో పెట్టగానే మళ్ళీ రిలీజ్ ఆర్డర్ రాశారు. దేర్ ఇట్స్ ది మ్యాటర్. ఇవి టెక్నికల్ ఇష్యూస్ అండి. జైలు అథారిటీస్ కూడా ఎందుకు భయపడతారంటే ఏ మాత్రం తేడా ఉన్నా ఈ ముద్దాయి పేరు మీద కాదేమో, వేరే ముద్దాయి పేరు మీద తెచ్చుకున్నారేమో, ఆ ముద్దాయి ఈ ముద్దాయి కాదేమో, ఎందుకంటే ఒక ముద్దాయి ప్లస్ ఇంకో ముద్దాయిని విడుదల చేస్తే జైలు అథారిటీస్ కూడా ఒళ్ళు పేలిపోతుందండి. అందుకనే 100కి 150 పాళ్ళు వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా స్క్రూటినీ చేసుకుంటారు. కాదు చిన్న పొరపాటు జనార్దన్ రెడ్డి గారు. ఒక్క నిమిషం సార్ ఇప్పుడు మన పెద్దలు చెప్తున్నారు కదా, సిఐడి వాళ్ళు రెస్పాన్సిబుల్ ఎస్కార్ట్ కి అని. 100% రాంగ్. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. జైలు ఎస్కార్ట్ ఈజ్ సపరేట్. ఇట్ వాజ్ కంట్రోల్డ్ బై ద డిస్ట్రిక్ట్ ఎస్పీ. అది తెలుసుకోండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, సిఐడికి నో రోల్. ఒకసారి జైలుకి పంపించినాక సిఐడికి ఏం రోల్ ఉండదు. జైలు ఎస్కార్ట్ సపరేట్ డిపార్ట్మెంట్, అది తెలుసుకోండి. జిల్లా ఎస్పీ తీసుకెళ్ళి లోపల పెట్టండి. ఒక్క మాట జనార్దన్ రెడ్డి గారు, ఒక చిన్న డౌట్. రాస్తారు, ఏది రాస్తారు,
FIR ఒక్క లో పాయింట్, ఎలా ఒక్క ఉంటే పాయింట్. అలానే కూడా రాయాలి. జస్ట్ ఒక్క కొంచెం మాట, ఒక్క తేడా మాట. ఉన్నా కానీ రిలీజ్ కారు. ఒక్క మాట సార్. జనార్దన్ రెడ్డి గారు. డిస్ప్యూట్స్ ఉన్నా కావు. జనార్దన్ రెడ్డి ఇవి గారు ఒక్క technical చిన్న మాట problems గుర్తు కాదు. చేస్తా నేను. చాలా సబ్జెక్ట్ జనార్దన్ రెడ్డి గారు ఒక చిన్న మాట గుర్తు చేస్తాను నేను, ఒక్కసారి మీరే ఆన్సర్ చేద్దరు కానీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారండి, సిబిఐ విచారణ జరిగింది. తర్వాత ఆయన్ని ప్రొడ్యూస్ చేసిన ప్రతిసారి కూడా ఆయనే వెళ్ళారు, ఏది జేడి లక్ష్మీనారాయణ గారు. ఆయన కోర్టులో ప్రతిసారి ప్రొడ్యూస్ చేసినప్పుడు వల్ల కూడా ఆయనే వెళ్తుండేవాళ్ళు ఆయన ఉన్నంత వరకు. తర్వాత కూడా మళ్ళీ ఇప్పటికీ సిబిఐ వాళ్ళే వెళ్తారు అక్కడికి, జైలు వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు కదా. లాబడింగ్ సిటిజన్ అండి ఆయన, లాబడింగ్ సిటిజన్ కాబట్టే వెళ్ళారు. ఆయన ఎప్పుడు ఇలాంటి పనులు చేయలేదు. ఏ పౌరుడు చేయరండి, ఏ పౌరుడు చేయరు. కోర్టు ఆర్డర్ ఫాలో నేను అన్నది ప్రతిసారి కూడా రిమాండ్ కి మీరు అన్నారు. చిన్న మాట నేను అంటున్న పాయింట్ ఏంటంటే, మీరు ఇందాక అన్న పాయింట్ జైలు సిబ్బంది వెళ్తారు తప్పించి ఎస్కార్ట్ సిబ్బంది లోకల్ జిల్లా పోలీసులు తప్పించి కన్సర్న్ కాదన్నారు. వాళ్ళు చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే సిఐడి ఇన్వెస్టిగేషన్ కాబట్టి ఆ కన్సర్న్ వాళ్ళకి అప్పు చెప్తారు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అయితే లా అండ్ ఆర్డర్ వాళ్ళకి అప్పు చెప్తారు ఎస్కార్ట్గా, లేదంటే కనుక ట్రాఫిక్ వాళ్ళు అయితే ట్రాఫిక్ వాళ్ళకి అప్పు చెప్తారు. అట్లాగా సిఐడికే అప్పచెప్పారు ఇది జైలు అథారిటీస్ అని చెప్తున్నారు ఇందాక మన సుబ్బారావు గారు. ఇట్ ఈస్ నాట్ టెక్నికల్. ఆయన ప్రజెన్స్, సిగ్నేచర్ అనేది ప్రజెన్స్, అది అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఇంటికి పోయి తీసుకురావచ్చుగా సిగ్నేచరు, ఢిల్లీ పోయి తీసుకురావచ్చుగా, ఎందుకు తీసుకురావట్లేదు అథారిటీస్? స్టిల్ ఈజ్ ఇన్ జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. రైట్. ఇప్పుడు తప్పు ఎవరు చేసినట్టు? జైలు అధికారుల, హాస్పిటల్ వాళ్ళ, ఎవరు తప్పు చేసినట్టు? జైలు అథారిటీస్ కూడా తప్పులేదండి. జైలు అథారిటీస్ వాళ్ళు లెటర్ ఇచ్చేశారు 28వ తారీఖు నాడే. ఎవరు తప్పు చేశారు? ఆయన మిలిటరీ హాస్పిటల్ జైలు అధికారులు తప్పులేదు, సమాచారం అందింది, దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి కోర్టు వారికి లెటర్ ఇచ్చారు. కంప్లైంట్ లాడ్జ్డ్. హైయర్ అథారిటీస్ కూడా తెలియజేస్తూ కంప్లైంట్ లాడ్జ్ చేశారు. దీని మీద లోయర్ కోర్టు వారు NBWS ఇష్యూ చేయాలి. ఆ క్లారిటీ వచ్చేదానికి కొంచెం టైం పడుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళు సుప్రీం కోర్టుకి వెళ్ళే చెప్పండి ఫైనల్. మా సోదరుడు రెడ్డి గారు చెప్పిన దానికైతే అసలు ఈ పాటికే అటువంటి పిటిషన్ ని కింద కోర్టులో వేయాలా? రఘురామకృష్ణరాజు ఎస్కేప్డ్ ఫ్రమ్ అవర్ క్లచెస్, ఫ్రమ్ అవర్ కంట్రోల్, సో హీ మే బి డిక్లేర్డ్ యాజ్ అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ అని ఈ పాటికి పిటిషన్ వేయాలా? ఈ ఉత్తర్వులు ఇచ్చే రోజు నాటికే ఆ జడ్జి గారు ఎస్కేప్ ఫ్రమ్ ది క్లచెస్ కాబట్టి, అంటే హ్యాండ్స్ ఆఫ్ ది జ్యుడిషియరీ కాబట్టి అబ్స్కాండెడ్ అని చెప్పేసి NBW ఇష్యూ చేయాలి. మాకు ఇప్పుడు తెలిసింది, మేము ఇప్పుడు లా చదివాము, ఇప్పుడు లాలో లూప్ హోల్ మాకు పట్టుకున్నాము. ఇవన్నీ మీ రాజకీయ వికారాలకైనా, రాజకీయ దాన్ని ఏమంటామంటే ఇక నేను మాట్లాడవచ్చు, దానికి పనికొస్తేమో కానీ టెక్నికల్ గా మీరు అతను టచ్ చేయలేరు. అతను ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోయింది కూడా ఆ క్లారిఫికేషన్ తెచ్చుకోవడం కోసమే, ఆ ఎగ్జామ్షన్ తెచ్చుకోవడం కోసమే. ఆ పరిధిలో ఉండగా మళ్ళీ మీరు వెళ్ళి చేసుకుంటారు, వేలు కాల్చుకుంటారు. మీ ఇష్టం, మీరు వెళ్ళి కాల్చుకోండి. మీకు మీ అధినాయకుడికి ఉన్న కోపం ఏంటో మీ యొక్క ఆర్గ్యుమెంట్ లోనే మాకు కనపడుతుంది. మీకు ఆయన అంటే ఎంత కసి ఉందో, మళ్ళీ ఇంకొకసారి చెల్లి పెళ్లి మళ్ళీ అన్నట్టుగా ఇంకొకసారి లోపల పెట్టి ఏదో చేయాలని మీ తపన వద్దు సార్. చట్టాలతో ఆటలాడుకోండి. చట్టాలు చిన్న లోపల దొరికింది. ఎవరు ఆడుతున్నారు శాంతి ప్రసాద్ గారు? ఇందులో నవ్వు వచ్చేది ఏంటంటే, మీరు చెప్తున్న దాంట్లో ఎవరు ఆడుతున్నారు ఆట ఇక్కడ? అసలు భారతదేశంలో ఎవడు కూడా ఇట్లాగా రిమాండ్లో ఉన్నారు అని చెప్పబడినప్పుడు బాండ్ లేకుండా విడుదలైనటువంటిది లేదు. ఇంకొకటి, ఆ బాండ్లో సంతకం పెట్టకుండా మనిషి వెళ్ళిపోతే కోర్టు రిమాండ్ అని చెప్తుంది, ఇంకో పక్కనేమో మనిషి ఉండరు, ఎవరి కస్టడీలో ఉన్నారో తెలియదు. ఇప్పుడు ఇది ఎవరు ఆడుతున్నారు సార్ చట్టంతో? నేను మీకు ఒక విషయం చెప్తాను, మీరు అడిగారు కాబట్టి నేను చెప్తాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. నేను ఒక న్యాయవాది చేసింది, కింద కోర్టులో శిక్ష పడిన తర్వాత ఆటోమేటిక్ గా అతను జైల్లోకి వెళ్ళిపోతాడు. 3 సంవత్సరాల పైన లోపు ఉంటే మళ్ళీ తెచ్చుకుంటాడు అతను. ఏది ఇమీడియట్ గా ఆ కోర్టు ఎక్స్టెన్షన్ చేస్తుంది, మళ్ళీ అప్పీల్ కోర్టు నుంచి తెచ్చుకోమని సస్పెన్షన్. నా ముద్దాయిలు అప్పీల్ కోర్టులో కూడా కింద కోర్టు తీర్పు కన్ఫర్మ్ చేశారు. భారతదేశ చట్టాల ప్రకారం ఈవెన్ ఇందిరాగాంధీ అయినా సరే, ప్రధానమంత్రి ప్రెసిడెంట్ అయినా సరే, అమ్మటే మళ్ళీ ఇమీడియట్ గా సబ్జెక్ట్ తీసుకెళ్ళాలి. కానీ నా ముద్దాయిలు వెళ్ళాల. అక్కడ కోర్టు ఒక డేరింగ్ స్టెప్ తీసుకుంది. మళ్ళీ వీళ్ళు వెళ్ళి హైకోర్టుకు వెళ్ళి తెచ్చుకునే లోపు వీళ్ళు సెంటెన్స్ సస్పెండ్ చేస్తానంది. నిజంగా కోర్టుకు ఆ పవర్ లేదు.
మేము రిక్వెస్ట్ చేసాం, ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితి అవన్నీ కూడా కన్సిడర్ చేశాము. వాటన్నిటి కోర్టు దృష్టి తీసుకెళ్లి కోర్టు వారిని సార్ అసలు మెప్పించారు. దానికి దీనికి ఏమన్నా పొంతనుందా సార్? మీరు అంటే చట్టాలకు అతీతంగా పాయింట్ జరుగుతాయి అంటే ఏంటంటే కొన్ని సంఘటనలు జరుగుతాయి. నేననేది ఆ కొన్ని సంఘటనలు ఇది ఒకటి, ఒక సంఘటన. ఎప్పుడు అది అలా కాదు. మీరు అన్నట్టు అప్పీల్ చేసుకుంటే, ఇక్కడ అప్పీల్ ఏం లేదు కదా. ఏమండి ఆయనకి ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోయారు, ఎందుకంటే ఈ హాస్పిటల్లో ప్రాబ్లం ఉంది కాబట్టి అట్టించి అటే వెళ్ళిపోతారు, పర్సనల్ బాండ్ మీద అక్కడనే సంతకం పెట్టేస్తారు అని ఏమన్నా కింద చెప్తే రానక్కర్లేదు అని ఏమన్నా అప్పీల్ దాని మీద అప్లై చేసుకుంటే ఒకటి అవుతుంది. ఇక్కడ ఏంటంటే సామాన్యుడికి ఎవ్వడికి రానటువంటి వెసులుబాటు. అంటే మొన్న కోర్టు ఏమంది, సుప్రీంకోర్టు మాకు ఎంపీ అని సపరేట్గా ఏమో అనుకోము మేము, నిందితుడే ఈజ్ అండర్ జ్యుడిషియల్ కస్టడీ అంది. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నిందితుడికి బెయిల్ ఇచ్చింది, ఆ బెయిల్కు ప్రొసీజర్ ఇచ్చింది, ఆ ప్రొసీజర్ని ఫాలో అవ్వమని చెప్పింది. ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వకపోతే అది ఎవరి తప్పనాలి? ఇక్కడ తప్పు ఎవరిది అంటారు కూడా వీలు లేని పరిస్థితి. అదే నేను చెప్పబోతుంది సాయి గారు. ఎందుకంటే సుప్రీంకోర్టు దందామా లేకపోతే మన దందామా? సుప్రీంకోర్టు కూడా అంటాం లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన వెసులుబాటు ఇక్కడ జరిగింది ఎక్కడంటే సంతకం లేదనే ఆ విషయాన్ని జైలు అథారిటీలు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎందుకంటే అతను జైల్లో చేప కథ 7 చేపల కథ అవుతుంది సార్ శాంతి ప్రసాద్ గారు. సుప్రీంకోర్టు తప్పు లేదు, మ్యాజిస్ట్రేట్ కోర్టు తప్పు లేదు, రఘురామకృష్ణరాజు గారి తప్పు లేదు, జైలు తప్పు లేదు, బట్ హీఈస్ అండర్ రిమాండ్, బట్ బయట ఉన్నారు. అసలు ప్రపంచంలో ఎవరి తప్పు సార్? జనాందే తప్పు. ఇక్కడ తప్పు ఎవరిది లేదు సార్. తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదంటున్నాను. టెక్నికల్ ఎర్రర్ జరిగింది, ఇక్కడ ఓవర్లుక్ జరిగింది. టెక్నికల్ అంటారు మళ్ళీ, దాంట్లో టెక్నికల్ అంటే ఏంటి సార్? కాదు మీరే చెప్పారు, జైలు నుంచి ఆ మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళారు అతను సంతకం తీసుకోవడం కోసం అని అన్నారు. కానీ అప్పటికే అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్నట్లయితే వాళ్ళు సంతకం తీసుకున్నారు, అసలు ఈ క్వశ్చనే వచ్చేది కాదు. అయితే అక్కడ రఘురామకృష్ణరాజు ఏం చేశాడు, తనకు ఇచ్చిన 10 రోజులు ఒక్క మాట ఇక్కడ మీరే చెప్పాల్సింది ఏంటంటే, మీరే లాస్ట్ డిబేట్లో చెప్పారు, ఆ తర్వాత కూడా ఈ ముక్క ఆల్రెడీ పబ్లిష్ అయింది కూడా. ఏమని? జైలు అధికారులు కోర్టుకి తెలియజేశారు, మాకు సెల్ఫ్ బాండ్ మీద సంతకం లేదన్నటువంటి విషయాన్ని తెలియజేశారు. అప్పుడైనా ఆయనతో సంతకం పెట్టించాలి కదా. మరి ఆ రోజున కోర్టుకి తెలియజేశారంటే ఇలా లాయర్కి తెలుస్తుంది కదా. అప్పుడన్నా సంతకం పెట్టేదన్నారు కదా, అప్పటికి 10 రోజులు కూడా కాలే. ఇంకా ఇక్కడ ఏం జరిగింది? ఎవరు నెగ్లిజెన్స్? అక్కడ ఓవర్లుక్ ఎవరు చేశారు? నెగ్లిజెన్స్ కాదు, మీకు ఇక్కడే చెప్పబోతున్నా. ఆ టెక్నికల్ ఎర్రర్ని దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి కింద కోర్టు కూడా ఏం చేసింది, టైం ఎక్స్టెండ్ చేసింది. ఈ లోపు అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న ముద్దాయి గారి కన్సిడర్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే కింద కోర్టు కూడా ఇప్పుడు తీసుకొద్దాక జనార్దన్ రెడ్డి చెప్పింది ఆ ఆస్పెక్ట్ వరకు కరెక్ట్. అందుకని ఇక్కడ ఏం జరగాలంటే, ఏదైతే ఆ 10 రోజులు వెసులుబాటు ఇచ్చిన ఆ కోర్టు ఉందో సుప్రీం కోర్టు, ఇప్పుడు ఆ సుప్రీం కోర్టే మళ్ళీ దీన్ని ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇవ్వాలా. ఆ టైం ఏం అవదు, దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అది ఒక్క మాట సార్. అంటే అది బిఫోర్ అప్పీల్ ఉంటుందా, లేకపోతే ఆ తర్వాత మనం 10 రోజుల్లోపు రాకుండా ఆ తర్వాత మళ్ళీ పిటిషన్ వేసుకుంటాం కాబట్టి అని బయట ఉండొచ్చునా? వాళ్ళ ఇష్టం అండి. ఈ యొక్క టెక్నికల్ ఫ్యాక్ట్ నాలెడ్జ్ లోకి వచ్చింది కాబట్టి అప్పటి నుంచి వస్తుంది సార్. ఈ లిమిటేషన్స్ అనే దానికి మళ్ళీ చాలా టెక్నికల్ గా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు వాస్తవంగా అయితే రఘురామకృష్ణరాజు గారు ఈ 10 రోజుల్లో పెళ్లి కింద కోర్టులో అక్కడ సబ్ జైల్లోకి వెళ్ళి అక్కడ సంతకం పెట్టి రావాలా, అది ప్రొసీజర్, నార్మల్ ప్రొసీజర్. అది అక్కడ ఏమైందంటే ఉన్న ఈ ఉద్వేగభరిత ఆవేశపూరిత పరిస్థితుల్లో చిన్న ఓవర్లాప్ జరిగింది. దాన్ని కింద కోర్టు గుర్తించింది. కింద కోర్టు కూడా ఎందుకు గుర్తించింది అంటే జైలు అథారిటీస్ దాని దృష్టిలో తీసుకెళ్లారు కాబట్టి గుర్తించింది. అందుకనే దానికి సవరణ కోసమని, అంటే ఇతనికి సంతకం తెప్పించేవాడిని అంటుంది. ఎందుకంటే సంతకం తీసుకొచ్చి ఇస్తే దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఆ సంతకం పెట్టాలంటే ఎవరు ఇప్పుడు బాధ్యత తీసుకోవాలి? ఇప్పుడు మీరు అడుగుపోతుంది కూడా అదే ప్రశ్న, మీరు తెరచి అడుగుతుంది కూడా అదే ప్రశ్న. ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? అంటే పిల్లి మేడలో ఎవడు గంట కడతాడు? ఇక్కడ ఎవడు కూడా దాన్ని తీసుకునే సిద్ధంగా, ఎందుకంటే ఎవరు తీసుకున్నా వాడు ఒళ్ళు పేలిపోతుంది. అందుకనే ఇప్పుడు రఘురామకృష్ణరాజు న్యాయవాదులు అంటే ఏంటి సార్ నేను అనేది అదే, అంటే అంత భయపడిపోయేటువంటి పరిస్థితులలో వ్యవస్థలు ఉన్నాయా? అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఉంటారా? కాదు సాయి గారు, నేను ఒక విషయం చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. రఘురామకృష్ణరాజు తనంతట తాను సబ్ జైలుకి వెళ్ళి లొంగిపోవడానికి వీల్లేదు. రఘురామకృష్ణరాజు లొంగిపోవాలంటే మళ్ళీ కోర్టుకు వెళ్ళి లొంగాల. అది అక్కడ తతంగం అంతా పూర్తి అయిపోయింది.
రఘురామకృష్ణరాజునేమో సబ్ జైలు అథారిటీస్ వచ్చినా కానీ ఆయన గుమ్మం ఆ జైలు గుమ్మం దగ్గరికి తీసుకోలేరు టెక్నికల్ గా, ఎందుకంటే చట్టం వాళ్ళని పర్మిట్ చేయలేదు. ఎవరు తీసుకురావాలా? జైలు ఆ రోజు ఎవరైతే ఎస్కార్ట్ గా వెళ్ళారో కానీ వాళ్ళు ఇప్పుడు తీసుకుని అరెస్ట్ చేసి చూపిస్తే మళ్ళీ అది ఇల్లీగల్ అరెస్ట్ అవుతుంది. ఇక్కడ ఈ కాంప్లికేషన్స్ అన్ని కూడా ఉన్నాయి, టెక్నికల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఎవరి వల్ల? ఎందుకంటే ఎవరి వల్ల అంటున్నా, ఎవరి వల్లనే, రైట్, ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల కూడా జరగలేదు. వ్యవస్థలో కోఆర్డినేషన్, కమ్యూనికేషన్, చట్టాలని కోఆర్డినేట్ చేసుకోలేని ఆ యొక్క వ్యవస్థ, ఎవరెవరి మధ్యన కోఆర్డినేషన్ ఫెయిల్ అయింది, వాళ్ళు అప్పుడు బాధ్యులు అవుతారు. సబ్ జైల్ అథారిటీస్ వాళ్ళు ఏమైనా రిలీజ్ చేశారంటే ఈ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారము ఈ ఎస్కార్ట్ సిబ్బందికి మేము అతనికి కస్టడీ ఇస్తున్నామని చెప్పారు. దాని ప్రకారంగా అతను వెళ్ళిపోయాడు, మిలిటరీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిపోయిన తర్వాత మిలిటరీ హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత 10 రోజుల్లోపనే సుప్రీంకోర్టు ఇచ్చిన భాష్యం. అక్కడ కూడా మిలిటరీ హాస్పిటల్ కూడా గందరగోళం జరిగింది, అతను ఏదో చేశాడు. ఇక్కడ ఏం చేయాలంటే ఈ 10 రోజుల తర్వాత ఈ షూరిటీస్ పెట్టుకోవాలి. కానీ వాళ్ళ న్యాయవాదులు ఆ సెల్ఫ్ బాండ్ తో పాటు 2 షూరిటీలు పెట్టిన తర్వాత కింద కోర్టు వాటిని ఆమోదించింది, రిలీజ్ ఆర్డర్ చేసింది. సెల్ఫ్ బాండ్ మీద ముద్దాయి సంతకం లేదు కాబట్టి ముద్దాయి డీమ్డ్ టు బి లా ప్రకారం సబ్ జైల్లో ఉండాల్సిన పరిస్థితి కాబట్టి సబ్ జైలుకు పంపించింది. వాస్తవంగా అయితే రఘురామకృష్ణరాజు గారు మళ్ళీ బ్యాక్ టు సబ్ జైలు వచ్చి అక్కడ ఏది ఎస్కార్ట్ తో పాటు ఎవరైతే ఎస్కార్ట్ తీసుకెళ్లారో మళ్ళీ ఆ ఎస్కార్ట్ తో పాటు వచ్చి అక్కడ సంతకం పెట్టి బయటకు వెళ్ళిపోవాలి. అది నార్మల్ ప్రొసీజర్. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ భాష్యాన్ని ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సుబ్బారావు గారు చెప్పినట్టు అన్వయించుకున్నారు కాబట్టి ఈ భాష్యానికి తెరదించాల్సింది మళ్ళీ సుప్రీంకోర్టే. తప్పితే ఎవరు కూడా ఏలెట్టినా వాళ్ళు దెబ్బతింటారు. రైట్. సుబ్బారావు గారు మీరు చెప్పండి, ఇప్పుడు దీంట్లో ఎవరి మీదైనా యాక్షన్ తీసుకుంటుందా సుప్రీంకోర్టు? సిఐడి మీదనో లేకపోతే జైలు అధికారుల మీదనో ఏమైనా యాక్షన్స్ ఉంటాయా, మీరే తప్పు చేశారు అని? ఒకటి, సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకోవడానికి అయితే దేంట్లో ఏముండదండి. ఎందుచేతంటే సుప్రీంకోర్టు ఇచ్చిన దాంట్లోనే నేను చెప్పినట్లుగానే ఆర్మీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత 10 days షూరిటీస్ పెట్టమని చెప్పారు. కాబట్టి నేను డిశ్చార్జ్ అయ్యాను, 10 days ఎఫిడవిట్ చేశాను, షూరిటీ యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ఇది డబుల్ మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కోరుకోవాల్సింది ఏంటంటే, రామకృష్ణరాజు గారు వాళ్ళు న్యాయస్థానాన్ని అర్థించాల్సింది ఏంటంటే, అయ్యా మీరు ఇలా పెట్టారు, ఇలాగా రిమాండ్ రిలీజ్ అనే ఆర్డర్ అని కాదంటున్నారు మేజిస్ట్రేట్ గారు, ఎందుకంటే ముద్దాయి సంతకం లేదని చెప్పారు, జైలు నుంచి రావాలని చెప్తున్నారు. కాబట్టి దాన్ని మాడిఫై చేసి డైరెక్ట్ గా నా యొక్క సెల్ బాండ్ ని మేజిస్ట్రేట్ కోర్టులో వేసుకునే విధంగా ఆదేశాలు ఇమ్మని చెప్పేసి అడగాలి. ఇప్పుడున్నది రామకృష్ణరాజు గారు ఆ యొక్క క్లారిఫికేషన్ తీసుకొని వచ్చేసి డైరెక్ట్ మేజిస్ట్రేట్ గారికి డైరెక్షన్ ఇచ్చేసి అయ్యా సెల్ త్రూ కోర్టులోనే యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి డైరెక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప దీని మీద ఎవరో కూడా కోర్టుకి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని వీళ్ళు ఎవరో వెళ్ళి పిటిషన్ పెట్టే తప్ప, న్యాయస్థానం తీసుకుని తప్ప ఇలాంటి వాటిలో ఎవరు పిటిషన్ పెట్టరు. అంటే సిఐడి పెట్టదు, ఇటు రామకృష్ణరాజు పెట్టరు. రామకృష్ణరాజు ఏం పెడతాడు, నాకు సడలింపు ఇవ్వండి, మేజిస్ట్రేట్ దగ్గర ఇవ్వండి అని చెప్పేసి పెట్టుకుంటాడు తప్ప మేజిస్ట్రేట్ గారు ఇలా అన్నారు కాబట్టి దాన్ని సరళిస్తూ డైరెక్ట్ గా నేను మేజిస్ట్రేట్ దగ్గర నా యొక్క ఎఫిడవిట్ ని, షూరిటీ ఎఫిడవిట్ ని, బాండ్ మీద సంతకం పెట్టే విధంగా పర్మిట్ చేయండి అడుగుతారు తప్ప రామకృష్ణరాజు సిఐడి మీద రామకృష్ణరాజు యాక్షన్ తీసుకోమని ఏముండవు అక్కడ. కాబట్టి దాని మీద అసలు చర్చ వచ్చే అవకాశమే సుప్రీంకోర్టులో లేదు సాయి గారు. నేను అనేది ఫ్యూచర్ ఓకే, ఆయన ఏం చేస్తారు, కోర్టుకు వెళ్తారని. బట్ అసలు ఇది ఒక ఇలాంటి సిచ్యుయేషన్ ఎప్పుడన్నా ఉంటుందా? అంటే రిమాండ్లో ఉన్నట్టేమో రికార్డులో ఉంటుంది జైలు అధికారుల రీత్యా మ్యాజిస్ట్రేట్ కోర్టులో, బట్ మనిషి బయటే ఉంటారు. అప్పుడు అక్కడ ఆయనకి ఏదన్నా జరిగితే జైలు అధికారులదే బాధ్యత కదా, అది అప్పుడు మొత్తం పెద్ద ఇష్యూ కాదు అది? మీరు చెప్పినట్టుగా ఇది ఇలాంటి సంఘటనలో ఎప్పుడు నాకు తెలిసి అయితే జరగల. నేను 32 ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగల. కానీ ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ లో ఉన్నదాన్ని అన్వయించుకోవడంలో, ఎవరు వాళ్ళు అన్వయించుకోవడంలో జరిగినటువంటి పొరపాటు.
కాబట్టి Right. judiciary సాయి గారు, గా ఒక్క నిమిషం అండి. సాయి గారు, చాలా పర్ఫెక్ట్ గానే ఆ మన మార్గదర్శకాలు మన శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టు CID ఆయన ఎలా ఉందంటే కత్తితో పొడిచాను కానీ మేజిస్ట్రేట్ చనిపోతాను గారు అయితే అనుకోలేదు అన్నట్టు చాలా ఉన్నాయి. స్పష్టంగానే ఆయన చేసిన లీగల్ వైలేషన్ గా మాత్రం కత్తి పుస్తున్నాడు పర్ఫెక్ట్ గా టెక్నికల్ రాశారు. ఫాల్ట్ అని. ఇంచేతండి అక్కడ బాండ్ మీద సంతకాలు ఏంటంటే లేవు అది కాబట్టి లీగల్ ఏం ఫాల్ట్. మాట్లాడుతున్నారు ఆయన జనార్దన్ చేయాల్సిన రెడ్డి? 10 రిలీజ్ రోజులు అయిన ఎప్పుడు సమయం అయిపోయిందండి? లీగల్ గా 4 భావించడానికి జూన్ వీల్లేదు 10 రోజులు కాబట్టి టైం ఆయన అయిపోయింది. జ్యుడిషియల్ కస్టడీలో 10 ఉన్నాడు అని రోజులు టైం చెప్పేసి 4 జూన్కి అయిపోయింది. న్యాయస్థానం భావించింది, దాని ప్రకారం డిమాండ్ ఇచ్చింది. సపోజ్ సుప్రీం కోర్టు అలా కాబట్టి అన్వయించుకున్నా గానీ తర్వాత ఆయన రావాల్సిన కోర్టుకు రావాల్సిన బాధ్యత ఉంది కదా, అది కూడా వైలేట్ చేశాడు ఆయన. 4/6 నాడే అయిపోయింది, 10 రోజులు సాయి అయింది. ఎప్పుడు ఇప్పుడు ఆయన ఒకటి ఇచ్చిన జాగ్రత్త ఇప్పుడు గారు, discharge అయింది ఎప్పుడు? 28 మామూలుగా discharge అయ్యారు. ఇక్కడే క్లారిటీ, జనరల్ ఆ రోజు కూడా ప్రొసీజర్ అయిపోయింది. ఇక్కడే క్లారిటీ దీంట్లో తర్వాత వచ్చిన ఇంకోటి, ఆర్డర్ ప్రొసీజర్ judicial ఒకటి remand లో చూడండి, ఉన్నప్పుడు అన్నిటికీ ఆయనకి కంపేర్ ఏమన్నా చేయకండి. జరిగినా, ఆయన ఏమన్నా చేసినా రిటైర్డ్ జడ్జి బాధ్యత రామకృష్ణ ఎవరి మీద గారికి వస్తుంది? ఇదే అఫెన్స్ జైలు రావడానికి అథారిటీస్ మీద 60 వస్తుంది. రోజులు పట్టింది బెయిల్. అది గుర్తుపెట్టుకోవాలి. అదే రామకృష్ణరాజు గారు ఆయనకి ఏమన్నా రావడానికి జరగచ్చు, 6 రోజులు ఆయన పట్టింది. ఎవరినైనా చేయొచ్చు. రెస్పాన్సిబిలిటీ కాబట్టి- ఎవరికి వస్తుంది? జైలు అథారిటీ, అల్టిమేట్లీ స్టేట్. అది గుర్తుపెట్టుకోవాలి. ఒకటండి, ఇవన్నీ చాలా రామకృష్ణ గారికి జనార్దన్ రెడ్డి గారు ఒకసారి వినండి. రామకృష్ణరాజు గారు అదే దేశద్రోహ నేరంలో బెయిల్ రావడానికి 60 రోజులు పట్టింది. ఏమాత్రం దీన్ని అదే నిర్లక్ష్యం చేసినా నేరం కానీ పంపబడినటువంటి చాలా ప్రమాదం రామకృష్ణరాజు జరిగే గారికి అవకాశం బెయిల్ ఉందని రావడానికి చెప్తున్నా. 1 రోజులే పట్టింది. కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ పబ్లిక్ కూడా ఒకటి సాయి గారు చెప్పినట్టుగా Right. పబ్లిక్ కూడా ఆలోచిస్తున్నారు. ఇది న్యాయం అనేది సాయి గారు, Right. సాయి కొంతమందికే సత్వరం వస్తుందా, కొంతమందికి సత్వరం రాదా అని చెప్పేసి కూడా ఈ రోజు చర్చ జరుగుతుంది దేశంలోనే. ఎందుకంటే కొన్ని కేసులు Right. ఖచ్చితంగా జరుగుతుంది, బాలకృష్ణ ఖచ్చితంగా లాంటి వాళ్ళ జరుగుతుంది. కేసులు మనం అరవరావు చూసాం. గారిదే 6 నెలల్లోనే డిస్పోజల్ అయిపోయినాయి. రైట్. కానీ సాయి మామూలు గారు, వాళ్ళకి చిన్న డిస్పోజల్ clarification అవ్వట్లేదు. 5 సెకండ్లో ఇస్తాను. కాబట్టి ఇక్కడ వస్తాను సాయి గారు, న్యాయ చిన్న వ్యవస్థ మీద clarification. కూడా ప్రజలు ఆలోచిస్తూ చెప్పండి, ఉన్నారు. చెప్పండి. ఇది ఒక్క నిమిషం ప్రజలందరికీ సుబ్బారావు కూడా గారు. సమానంగా చెప్పండి. ఎట్ ఏ టైంలో అందుబాటులో రావటం లేదు అనేది కూడా ప్రజల్లో చర్చ జరుగుతుంది. దాన్ని మనం Right. కాదనలేము. మంచి ఎందుకంటే పాయింట్, మంచి డబ్బున్నోడు పాయింట్. కొద్దిగా Final. ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు, Right, right. సామాన్యుడు ఎవరు వెళ్ళగలడు సుప్రీం సుబ్బారావు కోర్టు. గారు, టైం పరిమితంగా ఉంది. రామకృష్ణరాజు గారు రైట్ కాబట్టి రైట్. వెళ్ళగలిగారు. ఫైనల్ గా అదే ముప్పాల సుబ్బారావు Right. లేకపోతే ఇంకొక ఆయన లేకపోతే జనార్దన్ రెడ్డి గారు మాలాంటి వాళ్ళు ఉన్నారు అనుకో, డైరెక్ట్ గా సుబ్బారావు సుప్రీం గారు, కోర్టుకి ఇంత సుబ్బారావు ఫాస్ట్ గా గారు మేము మాకు తీసుకెళ్ళలేము time కదా. మా రైట్ రైట్. ఆటో ఒక్క ఉండాలి నిమిషం. కదా. శాంతి ప్రసాద్ గారు కాబట్టి conclude ఆర్థిక చేయండి. స్తోమత కూడా పెద్ద పెద్ద ప్లేయర్లను పెట్టుకోవడానికి, రైట్ రైట్. ప్లీజ్ సుబ్బారావు గారు ఒక్క నిమిషం. సుప్రీం కోర్టుకు వెళ్ళడానికి, లేకపోతే Right, right. internet సుబ్బారావు గారు. తీసుకోవడానికి, ఇవన్నీ కూడా ఒక్క నిమిషం. ఆర్థిక స్తోమత కూడా ఈ రోజు ఆయనకి న్యాయం కమ్యూనికేట్ సత్వరం అవ్వట్లేదు, వాయిస్ పొందడానికి వెళ్ళట్లేదు. ఒక రైట్ రైట్ రైట్. భాగంగా మళ్ళీ మనం తయారైందనేది డైవర్ట్ అవుతున్నాం. ప్లీజ్ నా ప్లీజ్ వ్యక్తిగత అభిప్రాయం సాయి ప్లీజ్ గారు. ఒక్క నిమిషం ప్రజలు కూడా డైవర్ట్ అదే అవుతున్నాం భావిస్తున్నారు. దయచేసి. రైట్ రైట్. ఫైనల్ గా శాంతి ప్రసాద్ గారు. ఇప్పుడు మా సోదరుడు జనార్దన్ రెడ్డి చెప్పింది నార్మల్ పరిస్థితులు. ఎందుకంటే 10 రోజుల లోపు వెళ్ళి చేసుకోవాల్సిన బాధ్యత రఘురామ కృష్ణరాజు నార్మల్ పరిస్థితులు. ఇక్కడ జరిగింది ఏంటంటే రఘురామ కృష్ణరాజు తన బాధ్యతగా తను షూరిటీ ఫారాలు, సెక్యూరిటీ ఫారాలు ఇచ్చారు. కోర్టు కూడా కన్సిడర్ చేసిందని చెప్పారు. కన్సిడర్ చేసిన రిలీజ్ ఆర్డర్ పంపించిందని చెప్పారు. కాబట్టి రఘురామ కృష్ణరాజు అతను ఏమైనా ప్రిజంప్షన్ ఉంటాయంటే, నాకు సంపూర్ణమైన స్వేచ్ఛ వచ్చింది, నాకు రిలీజ్ ఆర్డర్ కూడా ఇచ్చేశారు కాబట్టి నేను ఇక చేయాల్సిన పర్లేదు అంటాడు. అయితే దీన్ని సబ్జెక్ట్ అథారిటీస్ దాని విషయాన్ని మళ్ళీ తవ్వి తీసి కోర్టుకు చెప్తున్న తర్వాత 10 రోజులు టైం అయిపోయిన తర్వాత ఎఫ్లెక్స్ ఆఫ్ టైం అవ్వదు, అతని మీద బాధ్యత రాదు. ఎప్పుడు వస్తుందంటే అతనికి నాలెడ్జ్ ఇవ్వాలి కోర్టు. నాలెడ్జ్ ఇచ్చిన తర్వాత నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ చిన్న తప్పు జరిగింది అక్కడ నుంచి, అప్పుడు దాన్ని ఏం చేయాలా, ఎవరు కూడా చేయలేని పరిస్థితి కాబట్టి మళ్ళీ సుప్రీంకోర్టుకి పరిగెత్తున్నాడు ఆయన. ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే దాన్ని అనవసరమైన గందరగోళంలో తోసేసి ఏదో రాజకీయ మైలేజీగా మాట్లాడదాం అనుకుంటే కుదరదు. జరిగిందంటే అతనికి ఎప్పుడైతే మళ్ళీ ఆ 10 రోజులు అయిన తర్వాత కూడాను ఎప్పుడు నాలెడ్జ్ వస్తుందో, ఎందుకంటే మామూలుగా 2వ వాయిదాకి ఈ రఘురామ కృష్ణరాజు న్యాయవాదులు హాజరవ్వరు కోర్టుకి. ఎందుకంటే వాళ్ళు కూడా ఏమైనా భ్రమలో ఉన్నారు, అంతా అయిపోయింది రిలీజ్ ఆర్డర్ అనుకున్నారు. అయితే చిన్న టెక్నికల్ ఇష్యూ ఓవర్లుక్ జరిగింది కాబట్టి పోలీస్ జైలు అథారిటీస్ కోర్టు తీసుకొని కోర్టు మళ్ళీ ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి ఈ కోర్టు ఉత్తర్వులను తీసుకొని మళ్ళీ అక్కడ సుప్రీంకోర్టులో నా సర్టిఫికేట్ కాపీ అంతకుముందు ఇచ్చిన ఆర్డర్లు తీసుకొని మళ్ళీ కోర్టుకి వెళ్ళి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అడుగుతారు. అదనంగా ఏమైనా రిలీఫ్ అడుగుతారా ఈ లోపు మళ్ళీ వాళ్ళు పోలీసులు టచ్ చేయకుండా అనేది కూడా మనం చూడాల్సింది తప్పితే ఇక్కడ మన సొంత భాషలు పనికిరావు. లానే మనం అంటే మాట్లాడుకుంటాం. మీరు చెప్పినట్టు బెంచ్ మార్క్ కేసు అండి, భారతదేశ చరిత్రలో రాయదగ్గటువంటి కేసు అనుకుంటాను ఇది. కొత్త కొత్త పరిణామాలకు సంబంధించి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జనార్దన్ రెడ్డి గారు, శాంతి ప్రసాద్ గారు, సుబ్బారావు గారు. ఇది పరిస్థితి. రఘురామకృష్ణరాజు కేసు అన్నటువంటిది సస్పెన్స్ థ్రిల్లర్ల గంటకి పూటకి కొత్త కొత్త పాఠాలు నేర్పుతోంది ప్రజాస్వామ్యానికి. ఈ పాఠాలు భవిష్యత్ తరాలకి పనికొస్తాయా లేదు, ఇలాంటి వాటిని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారని చూడాల్సి ఉంది. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో సరికొత్త మార్కాసెప్ట్లో మేము ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్9.